పూనుకుంటా. ఓకేనా? రైట్, రండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను, చిత్తగించండి. 6:20. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మళ్ళొకసారి చదువుతున్నాను, చిత్తగించండి. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈ శుభవేళ మమ్మల్ని అందరినీ ఇటు రీతిగా సమకూర్చి ఇంతసేపు మా మధ్యన సంచరించి మాకు అనేక విషయాలు హెచ్చరికలు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించిన విధానం కొరకు స్తోత్రము. నిదాసుడు బలహీనుడు అల్పజ్ఞుడు ప్రభు, నిదాసుని మరుగు చేసి నిదాసుని అపరాధములని నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రీకరించి నీ బిడ్డలతో నాతో మాతో మాట్లాడు. ఉపదేశాన్ని అడ్డగింపజూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావం నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాం. దేవా, మీ వాక్యమును పంపండి, మీ వాక్కును పంపండి, నాతో మాతో మాట్లాడండి. మాకు కర్తవ్యాన్ని బోధించండి, మా హృదయములను ఆదరించండి, ధైర్యపరచండి, కృపనీయండి. కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో మన దేహముతో ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. కొరింథీ సంఘానికి రాస్తే ఆ సంగతులు మనకెందుకు, కొరింథీ సంఘానికి రాసిన సంగతులు మనకెందుకు? ఈ మధ్యకాలంలో ఈ టైపు బోధలు కూడా బయలుదేరాయి. అవి అప్పటి కాలంలో ఉన్న సంఘస్థులకు రాశారు, ఇప్పుడు మనకు సంబంధం లేనివని కొంతమంది బోధిస్తూ ఉన్నారు. అది పనికి మాలిన బోధ. ఏ బోధ? పనికి మాలిన బోధ. అప్పుడున్నోళ్ళకై రాశారు, ఇప్పుడు మనకై వర్తించవు అంటే మరి అప్పుడున్నోళ్ళకు రాస్తే ఆ పుస్తకాన్ని ఇప్పుడు మనకెందుకు ఇచ్చాడు? పిచ్చిబట్టి ఇచ్చాడా? మతిపోయి ఇచ్చాడా? ఆ గ్రంథం ఇప్పుడు నీకు నాకు ఇచ్చాడంటే బైబిల్ గొప్పతనం ఏంటో తెలుసా? ఆనాడున్న వాళ్లతో మాట్లాడింది కొన్ని వందల సంవత్సరాలు దాటిన తర్వాత ఈనాడు కూడా నీతో నాతో మాట్లాడుతుంది. అది బైబిల్లో ఉన్న జీవం. బైబిల్ అన్ని పుస్తకాల్లాగా మామూలు పుస్తకం కాదు. ఇది అన్ని కాలాలకు, అన్ని తరాలకు, అన్ని సందర్భాలకు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సరిపోయిన పుస్తకం కాబట్టే బైబిల్ గ్రంథం ఇప్పటికీ కూడా ప్రపంచములో అత్యధికంగా మనుషుల చేత గుర్తించబడి కొనబడి అమ్మబడుతున్న పుస్తకం. మీరు సెర్చ్ చేసి చూడండి, ప్రపంచములో అత్యధికంగా మనుషుల చేత గుర్తించబడి కొనబడుతున్న పుస్తకం ఏదని నెట్లో సెర్చ్ చేయండి, బైబిల్ అని వచ్చింది. ఎందుకంటే దాని విశిష్టత అలాంటిది, దానిలో ఉన్న జీవం అలాంటిది. అప్పుడెప్పుడో కొరింథీయులకు రాస్తే అది ఇప్పుడు మనకి వర్తించదు అనే బోధ పిచ్చి బోధ. వర్తించినదైతే ఆ గ్రంథం మన దగ్గరికి రాదు, మనకి వర్తిస్తుంది గనుకనే ఆ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు దేవుడు. ఇలాంటి సింపుల్ విషయాన్ని కూడా గ్రహించని వాళ్ళు పాస్టర్లు పాస్టరమ్మలై వెలగబెడుతున్నారు మన కర్మ కొద్దీ. దేవునికి స్తోత్రం. ప్రసంగ వేదికల మీద దంచుతున్నారు. యెజబెల్ రాణిలాగా తయారై కొంతమంది, యెజబెల్ అయ్యలతో కొంతమంది అయ్యారు, యెజబెల్ రాణులు కొంతమంది తయారయ్యారు. సరే, ఆ మ్యాటర్ పక్కన పెడదాం, మనం చదువుకున్న విషయానికి వద్దాం. మన దేహము ద్వారా ఏమి జరగాలో ఏమి జరగొద్దు అక్కడ రాశాడు. జారత్వమునకు దూరముగా పారిపోండి, జారత్వమునకు దూరముగా పారిపోండి అన్నాడు. ఈ జారత్వము, అపవిత్రత, కాముకత్వము, దురాశ, ధనాపేక్ష అనేవి మన శరీరంలో అవయవాల్లాగా లింక్ అయి ఉన్నాయట. మీకు తెలుసా ఈ సంగతి? బైబిల్లో ఆ మాట రాస్తుంది.
ఈ శరీరంలో ఈ చెయ్యి అవయవం, దీన్ని శరీరం నుండి తొలగించడం కుదిరిద్దా? తొలగించాలంటే ఒక అవయవం పోగొట్టుకోవటం అనేది చాలా కష్టమైన విషయం, మనకు అత్యంత బాధ కలిగించే విషయం. వాస్తవంగా కాళ్ళు, చేతులు, ముక్కు, కళ్ళు, చెవులు, ఈ అవయవాలన్నీ కూడా మనకి ఉపయోగపడే అవయవాలు, ఆఖరికి వేళ్లతో సహా. వీటిని తొలగించుకోవడానికి మనం ఇష్టపడం, ఎందుకంటే మన శరీరంలో మనం పుట్టినప్పటి నుంచి ఇవి కూడా పుట్టి పెరిగినాయి. ఇంకా చెప్పాలంటే వాటిని ఎంతో ప్రేమిస్తాం మనం. మన చేతులు చూసి మురిసిపోతాం, మన ముఖాన్ని చూసి మురిసిపోతాం, కాళ్ళను చూసి మురిసిపోతాం, మన దేహాన్ని చూసుకొని కొంతమంది అద్దం ముందు నిలబడి అడుదిరిగి చూసి ఇడిదిరిగి తీసి మెలికలు తిరుగుతూ ఉంటారు, తెగ మురిసిపోతారు. ఈ శరీర అవయవాలను చూసి ఎలాగైతే మనం మురిసిపోతామో, వీటిని తొలగించుకోవటానికి ఇష్టపడమో, అలాగే మనకి కొన్ని విచిత్రమైన అవయవాలు ఉన్నాయంట. అవి మన దేహంలోనే ఉన్నాయంట. ఒకసారి చూడండి, ఆ మాట చూపిస్తాను నేను. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. చదువు. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా, ఆ మాట ఎప్పుడైనా ఆలోచించారా మీరు? కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా అని ఏమంటున్నాడు? జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి అన్నాడు. మన శరీరంలో ఈ అవయవాలు ఎలాగో మన దేహంలో మనకు కనబడకుండా మరికొన్ని అవయవాలు ఉన్నాయంట. మన దేహంలో మనకు కనబడకుండా కొన్ని అవయవాలు ఉన్నాయి ఈ భూమి మీద. అవేమిటంటే, ఒకటి జారత్వకాంక్ష, అపవిత్రత, కామాతురత, దురాశ, ధనాపేక్ష. ఈ 5 డేంజర్. వీటిని గురించి అనేక చోట్ల దేవుడు తన గ్రంథమందు రాయించాడు. పొరుగువాని భార్యను ఆశించి ఆమెను అపేక్షించటము, లేదా పొరుగువాని భర్తను అపేక్షించటం జారత్వము, వ్యభిచారము. కొంతమందికి కామాతురత, ఎప్పుడు ఆ లైంగికమైన ఆలోచనలతో నలుగుతూ ఉంటారు. కొంతమందికి అపవిత్రమైన ఆలోచనలు, కొంతమందికి కామాతురత, కొంతమందికి అపవిత్రమైన ఆలోచనలు, కొంతమందికి అయితే బరితెగించి జారత్వపం చేసే పరిస్థితి. కొంతమందికి ఈ 3 ఉండవు కానీ దురాశ ఉంటుంది. కొంతమందికి ఈ 4 ఉండవు కానీ విపరీతమైన డబ్బు పిచ్చి ఉంటుంది. డబ్బు 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 డబ్బు. ఆ డబ్బు కోసం దేనికైనా దిగజారుతారు. ఆ డబ్బు కోసం ఎంత నీచానికైనా ఒడిగడతారు. ఆ డబ్బు కోసం తమ దేహాన్ని అప్పచెప్పుకోవటానికి కూడా ఇష్టపడతారు. ఈ దేహంతో ఎంత నీచమైన పని చేయటానికైనా ఇష్టపడతారు ఆ డబ్బు కోసం. వాళ్ళకి డబ్బు కావాలి, ధనాపేక్ష. ఇక్కడ ఏం చెప్పాడో తెలుసా? బొమ్మలకు పూజించడం, బొమ్మలకి మొక్కటం విగ్రహారాధన అని మనకు తెలుసు. కానీ మన అంతరంగంలో డబ్బు పిచ్చి కలిగి ఉండటం కూడా విగ్రహారాధన అని చాలా మందికి తెలియదు. విపరీతమైన ధనాపేక్ష కూడా ఒక రకంగా విగ్రహాన్ని ఆరాధించటమే. ఎందుకంటే వాడు దేవుణ్ణి దేవుడిగా గుర్తించలేదు, కానీ ధనమునే దేవుడిగా గుర్తించి వాడు దేవుణ్ణి పక్కన పెట్టి, ఆమె దేవుణ్ణి పక్కన పెట్టి సిరిని ప్రేమించారు గనుక వారు సహా విగ్రహారాధికులైనట్టే. మన దైనందిన జీవితంలో బ్రతకడానికి డబ్బు అవసరం, కానీ డబ్బే జీవితం కాదు. దేవుడు మన జీవితమై ఉండాలి. ఎవరు కేంద్రమై ఉండాలి మన జీవితంలో? దేవుడు కేంద్రమై ఉండాలి, డబ్బు కేంద్రమై ఉండకూడదు. బ్రతకడానికి డబ్బు అవసరం, దానికోసం కష్టపడి పని చేసుకోవాలి, తప్పదు. దేవుడు కూడా సహాయం చేస్తాడు. నీ మనుగడకు కావాల్సిన సహాయం దేవుడు చేస్తాడు. ఆయన అన్యాయస్తుడేం కాదు. కానీ దురాశను కడుపులో పెట్టుకొని అన్ని అనుభవించాలి, అది కావాలి ఇది కావాలని, అవన్నీ పొందాలంటే డబ్బు కావాలని డబ్బును కేంద్రంగా చేసుకొని బ్రతికే వాళ్లతో దేవుడు మాట్లాడుతున్నాడు. డబ్బును విస్తారంగా ఆర్జించుకొని దేహ వాంఛలను తీర్చుకోవడానికి కాదు దేహం. దేవుని సేవించడానికి, దేవుని మహిమపరచడానికి, దేవుని చిత్తం జరిగించడానికి దేహం. ఈ శరీరం అందుకు ఇవ్వబడింది. జారత్వం చేయటానికి కాదు, విచ్చలవిడిగా వ్యభిచారం చేయటానికి కాదు ఈ దేహం. విచ్చలవిడిగా అపవిత్రమైన ఆలోచనలో మునిగి తేలటానికి కాదు ఈ దేహం. కామాతురతను అణచుకోవటానికి కాదు, ఆ కామాతురతను తీర్చుకోవడానికి కాదు ఈ దేహం. మరి దేనికి అంటే దేవుని మహిమపరచడానికి దేహం అన్నాడు.
ఒకవేళ అపవిత్రమైన ఆలోచనలు, కామాతురత, ఈ జారత్వ పాపము నిన్ను వెంటాడుతుంటే దాని విషయంలో దేవుని ముందు కూర్చొని నువ్వు దేవునికి మొరపెట్టుకోవాలి. ఇది మొదటి సంగతి. ఖచ్చితంగా దేవుడు నీకు ఆ మనోబలాన్ని ప్రసాదిస్తాడు. ఆ మనోబలం దేవుడు నీకు అనుగ్రహించేంత వరకు ప్రతి దినం నువ్వు దాని గురించి దేవునికి మొర్ర పెట్టాల్సిందే. ఎంత మొర్ర పెట్టినా నాకు దాని మీద జయం రాలేదు అని నిరాశపడొద్దు. మళ్ళీ చెప్తున్నా, ఎంత పోరాడినా నాకు దాని మీద జయం రాలేదు అని నిరాశపడొద్దు. ఓపికతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉండు, దేవుని ముందుకు వెళ్తా ఉండు. తప్పనిసరిగా నీకు కావలసిన మనోబలాన్ని నా దేవుడే నీకు దయచేస్తాడు. ఆయన ఇవ్వంది నీకు రాదు, ఆయనే అనుగ్రహిస్తాడు. ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైందా? నీకు ఈ అపవిత్ర ఆలోచనలు కానీ, కామాతురత కానీ, జారత్వ పాపం కానీ, వ్యభిచార కాంక్ష కానీ నిన్ను శోధిస్తూ ఉన్నట్టయితే, నిజంగా నువ్వు దాని నుంచి విడుదల పొందగోరితే, నిజంగా హృదయంలో నీకు దాని నుంచి విడుదల పొందగోరితే, తప్పనిసరిగా నువ్వు ఆ విషయమై దేవునికి రోజు మొర్రపెట్టు. అన్నా, చాలా రోజుల నుంచి నేను మొరపెడుతున్నాను, నాకు జయం కలగలేదు అని నువ్వు అనుకుంటే, నేను ఇప్పుడు మళ్ళీ నీకు చెప్తున్నాను, జయం రాలేదని నువ్వు మానేశావనుకో దేవునికి మొర్రపెట్టడం, మొత్తంగా తేడా పడతావు. జయం వచ్చేంత వరకు నువ్వు మొర్ర పెడతానే ఉండు. తప్పనిసరిగా నీ ప్రార్థన అక్కడ వినబడిద్ది. నీకు కావలసినటువంటి ఆత్మ బలాన్ని నా దేవుడే దయచేస్తాడు. ఆమేన్. బైబిల్ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో ఇలా ఉంది. బైబిల్ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో ఇలా ఉంది. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాటలాడవలెను అని ఎవరన్నారు? ఆయన నాతో మాటలాడినప్పుడు. వినండి, నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడాలి అన్నాడట దేవుడు. ఎవరితో? యెహెజ్కేలుతో. వంకర టింకరగా నిలబడితే మాట్లాడలేవా? అంటే దేవుడు మాట్లాడాలంటే నిటారుగా స్ట్రైట్ గా నిలబడాలా? అక్కడ దాని అర్థం ఏంటి? నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడాలి అన్నాడు దేవుడు. అంటే అర్థం ఏంటో తెలుసా? కొన్ని లోపాలు ఉన్నాయి, కొన్ని బలహీనతలు ఉన్నాయి, కొన్ని వంకర టింకర లక్షణాలు ఉన్నాయి. ఏమంటున్నాడు తెలుసా? వాటిని విసర్జించు, వాటిని అధిగమించు, నేను నీతో మాట్లాడాలి అన్నాడు. ఏమయ్యా, అయి ఉంటే మాట్లాడవా? మాట్లాడను. అయి ఉంటే మాట్లాడలేను, మాట్లాడినా నువ్వు గ్రహించలేవు. నేను మాట్లాడాలంటే, ఆ మాటలు నువ్వు గ్రహించాలంటే, నువ్వు వంకర టింకర వ్యవహారాల్లో, వంకర టింకర అనుభవాల్లో ఉండకూడదు. నీవు చక్కగా నిలవాలి. నువ్వు బలహీనతలను అధిగమించి చక్కగా నిలవాలి. అప్పుడు మాత్రమే నేను మాట్లాడతాను. అంటే యెహెజ్కేలు ట్రై చేశాడు. యెహెజ్కేలు చక్కగా నిలవబడటానికి ప్రయత్నించాడు. ఓకే, వినండి జాగ్రత్తగా. యెహెజ్కేలు నిలబడటానికి ట్రై చేస్తే ఆయన వల్ల కాల. అప్పుడు అక్కడే రాస్తుంది, ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. ఆ మాట అండర్లైన్ చేయండి. ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టెను. అప్పుడు నాతో మాటలాడిన వాని స్వరము వింటిని. ఎప్పుడు విన్నాడు? చక్కగా నిలవబడినప్పుడు విన్నాడు. చక్కగా ఎప్పుడు నిలబడ్డాడు? ఆత్మ తనలోనికి వచ్చి నిలబెట్టినప్పుడు నిలబడ్డాడు. అంటే మనం చక్కగా నిలబడటానికి ప్రయత్నం చేస్తాం, కానీ నిలవటం మన చేత కాదు. ఆ సామర్థ్యం నీకే నాకే కాదు, ఆదాముకే లేదు. మొదట పుట్టిన మానవుడికే ఆ సామర్థ్యం లేనప్పుడు వాని నుండి పుట్టిన నీకు నాకు ఆ సామర్థ్యం ఎలా వచ్చింది? కష్టం. ఆ సామర్థ్యం మనంతటా మనకు లేదు కనుకనే దేవుడు తన ఆత్మ ద్వారా అది జరిగిస్తున్నాడు. ఇక్కడ మీరు గమనించాలి, దేవుడు నీ హృదయములో, నా హృదయములో ఉన్న తీవ్రతను బట్టి ఆ శక్తిని పంపుతాడు, ఆ ఆత్మశక్తిని పంపుతాడు. ఏ బలహీనత నీలో ఉన్నా దాన్ని అధిగమించాలన్న ఆశ నిజంగా హృదయపూర్వకంగా నీలో ఉన్నట్లయితే నువ్వు ప్రతిదినము దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మొర్ర పెట్టడం మానొద్దు. ఆన్సర్ రాలేదని నిరాశపడొద్దు. సైతానుగాడు నిన్ను నిరాశ పుచ్చుతాడు. ఇన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తున్నావు, ఆ బలహీనతను జయించావా?
నీ వల్ల కాల. ఇన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తున్నావు, ప్రార్థన కూడా చేశావు, కనీసం దేవుడన్నా నీ ప్రార్థనకు జవాబిచ్చి దాని మీద నీకు జయమిచ్చాడా? ఇవ్వలేదు. నీ అంతటా నువ్వు నిలవలేకపోయావు. కనీసం దేవుడన్నా అడిగితే దేవుడన్నా బలం ఇస్తాడని ప్రయత్నించి ప్రార్థిస్తే దానికి కూడా జవాబు రాలేదు. కాబట్టి ఇక నువ్వు మొర్ర పెట్టడం కూడా వేస్ట్ అంటాడు వాడు. అక్కడ నువ్వు గమనించాల్సింది ఏంటంటే, ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి నేను నా మొరలను ఆయనకు నిత్యము వినిపిస్తాను. నేను నా ప్రార్థనను రోజు ఆయనకు వినబడజేస్తాను. ఆయన తన ఆత్మను నాలోనికి పంపి నేను బలహీనపడే ఈ విషయాలన్నిటా నాకు తానే బలం అనుగ్రహిస్తాడు. బలము ఆయన ఇవ్వాల్సిందే. కనుక నేను ఆయనకి మానక మొర్ర పెడతాను, ఆయనే నాకు జయమిస్తాడు అనే విశ్వాసాన్ని చచ్చిందాకా కోల్పోకూడదు. ఎంతమందికి అర్థమైంది? ఎప్పటిదాకా కోల్పోకూడదు? చచ్చిందాకా నిరీక్షణ కోల్పోకూడదు. తప్పకుండా బలం ఇస్తాడు. దీనికి మీకు బైబిల్లో నిరూపణలు చూపిస్తా. యెరూషలేములోను, యోదయలోను, సమరయలోను భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందరు అన్నాడు యేసయ్య. సాక్షులై ఉండాలంటే మీ అంతటా మీకు శక్తి చాలదు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీకు శక్తి వస్తుంది అని చెప్పాడు. వినండి, మనం క్రీస్తు కొరకు సాక్షులుగా బతకాలన్నా, క్రీస్తు కొరకు మనం సాక్ష్యాన్ని కాపాడుకోవాలన్నా, క్రీస్తు గురించి సాక్ష్యం ఇవ్వాలన్నా, క్రీస్తుకు సాక్షులుగా బతకాలన్నా మనంతటా మనకి శక్తి చాలదట. అందుకని ఆయన ఏం చేశాడో తెలుసా? పరిశుద్ధాత్మను మీ మీదికి పంపుతాను, ఆ ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అన్నాడు అపోస్తల కార్యము 1:8. ఆ ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీకు ఆ శక్తి వస్తుంది. ఆ శక్తి పొందక ముందు మీరు వెళ్ళొద్దు. వెళ్ళారంటే మీరు పడిపోతారు, బలహీన పడిపోతారు, మీరు సాక్ష్యం ఇవ్వలేరు, మీ సాక్ష్యాన్ని కాచుకోలేరు. మీరు ఈ రెండు చేయాలంటే మీ శక్తి చాలదు, మీకు పైనుండి శక్తి కావాలి. ఆ పైనుండి శక్తి నేను పంపుతా, మీరు ప్రార్థించండి, మీరు వెళ్ళి కనిపెట్టుకోండి అన్నాడు. ఆ మాట చెప్పి ఒలీవల కొండ మీద ఆయన ఆరోహణమై వెళ్ళాడు పైకి. ఆ తర్వాత వాళ్ళు పట్టణంలో ప్రవేశించి మేడ గదికి ఎక్కి దాదాపు ఎన్ని రోజులు మొరపెట్టారో తెలుసా? 10 దినాలు వారు ప్రార్థించారు. మోకాళ్ళు నిన్న మొదటి రోజే ఇవ్వచ్చుగా, పోనీ 2వ రోజు ఇవ్వచ్చుగా, పోనీ 3వ రోజు ఇవ్వచ్చుగా, ఆయన ఇష్టం. ఏ రోజు ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఏ టైంకి ఇవ్వాలో, అప్పటికి ఏమేమి కార్యాలు జరగాలో, అప్పటికి నీకేమేమి అనుభవాలు అర్థం కావాలో ఆయన డిసైడ్ చేస్తాడు టైం. అంతే కదండి. ప్రార్థనకు జవాబిచ్చే టైము ఇచ్చేవాడు డిసైడ్ చేయాలా, పొందేవాడు డిసైడ్ చేయాలా? నోరున్న వాళ్ళందరూ చెప్పండి. ప్రార్థనకి జవాబు నువ్వు నా దగ్గరకు వచ్చి సాయం అడుగుతున్నావు, సాయం అడిగిన నువ్వే డిసైడ్ చేస్తావు. సాయంత్రానికల్లా నువ్వు నాకు సాయం ఇవ్వాలి జాగ్రత్త అని అడుగుతావా? అప్పుడు నేనేమంటా? పని చూసుకో అంటా. నువ్వు అడుగుతున్నదే నన్ను, అడుగుతున్నదే కాక మళ్ళీ టైం పెడుతున్నావా? ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు, ఫలానా రోజు ఇస్తారా అంట. కాబట్టి అడిగేవాడు ఇచ్చేవాడిని టైం డిమాండ్ చేయకూడదు. ఇచ్చేవాడి చిత్తం, ఎప్పుడు ఇస్తాడో ఆయనకి తెలుసు, ఎలా ఇస్తాడో ఆయనకి తెలుసు, ఎందుకు ఇస్తాడో, ఏ కారణాలను బట్టి ఇస్తాడో ఆయన తగిన కాలం ముందు తప్పకుండా సహాయం చేస్తాడు. 10 రోజులు ఎందుకు పట్టింది టైం? కానీ మీరు గమనించినట్లయితే వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. 10వ రోజు తెల్లవారుజామున పరిశుద్ధాత్మ వారి మీదికి దిగి వచ్చినట్టు లేఖనంలో రాయబడి ఉంది. చూసారా వాళ్ళ మొండితనం చూడండి. దేవుని శక్తి వాళ్ళు పొందేంత వరకు ప్రతిరోజు వాళ్ళు మొర్ర పెట్టడం మానలేదు, ప్రతిరోజు వాళ్ళు ప్రార్థించడం మానలేదు. అచ్చంగా అదే మెయిన్ టార్గెట్ చేసుకొని వారు ప్రార్థించి 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 ఎట్టకేలకు జవాబు పొందారు. స్తోత్రం. కొన్నిసార్లు తగిన కాలం కోసం దేవుడే ఆపుతాడు, కొన్నిసార్లు సైతాను కూడా ఆపుతాడు. మన ప్రార్థనకు జవాబు రాకుండా లూసిఫర్ కూడా ఆపుతాడు. దానియేలు గ్రంథము 10వ అధ్యాయంలో ఒక దర్శనాన్ని దానియేలు చూస్తాడు. ఆ దర్శనం యొక్క అర్థం ఏంటో ఆయనకు తెలియదు. అయితే ఆయన ఏం చేస్తాడంటే తాను చూచిన ఆ భయంకర దర్శనం యొక్క అర్థం తెలుసుకోవడం కోసం మోకాళ్ళు వేస్తాడు, ప్రార్థనలో ఉంటాడు, ఉపవాసం ఉంటాడు.
ఎందుకు ఉపవాసం ఉన్నాడు, ఎందుకు ప్రార్థనలో కూర్చున్నాడంటే తనకు దేవుడిచ్చిన ఆ దర్శనం యొక్క అర్థం తెలుసుకోవటానికి ఆయన ప్రార్థనలో ఉంటాడు. 21 రోజు ఆన్సర్ రాదు, 21 రోజు జవాబు రాదు. ఆ 21 రోజు తర్వాత గాబ్రియేలు దూత వస్తాడు దానియేలు దగ్గరికి. గాబ్రియేలు దూత వచ్చి అంటాడు, దానియేలు నీవు బహుప్రియుడవు, నీవు ఆ దర్శనం యొక్క భావము తెలుసుకోనవలెనని మనస్సు నిలిపిన ఆ మొదటి దినమందే దేవుడు నన్ను పంపాడు. నేను చెప్పింది అక్కడ ఉంటది, ఇంటికి పోయి చూసుకుంటారా? ఇప్పుడే చూసుకున్నా పర్వాలా. దానియేలు 10 చెప్పింది అక్కడ ఉంటది, చదవాల్సిన అవసరం లేదు, అదే మ్యాటర్ ఉంటది. ఏమంటాడో తెలుసా? నువ్వు ఎప్పుడైతే మోకాళ్ళుని మొర్రపెట్టి ఆ దర్శనం యొక్క భావం తెలుసుకోవడానికి మనసు నిలిపావో, ప్రార్థన మొదలు పెట్టావో, అప్పుడే దేవుడు నాతో మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు దేవుడు? గాబ్రియేలు దూతతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? నాకు బహుప్రియుడైన దానియేలదుగో మోకాళ్ళేసి ప్రార్థిస్తున్నాడు, నీవు వెళ్లి దానియేలు ప్రార్థనకు జవాబుగా ఆ దర్శనం యొక్క భావాన్ని తెలిపిరా అని చెబితే గాబ్రియేలు బయలుదేరాడు. అక్కడి నుంచి బయలుదేరితే పారసీకుల అధిపతి వెళ్లి అడ్డగించాడట. పారసీకుల అధిపతి ఎవరు? సైతాను. వాడు వెళ్లి గాబ్రియేలు దానియేలు దగ్గరికి రాకుండా అడ్డగించి యుద్ధం చేశాడట, పోరాడాడట. ఎన్ని రోజులు అడ్డగించాడు? తర్కించాడు, వాదించాడు, రకరకాలుగా అడ్డగించాడు. పారసీకుల అధిపతి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అడ్డగించాడో తెలుసా? దానియేలుకు గాబ్రియేలు వచ్చి చెప్పబోతున్న దర్శనం ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథ దర్శనం, భవిష్యత్తులో జరగబోతున్న సంభవాలు. అవి చెప్పడానికి వస్తున్నాడు. అవి చెప్పడానికి లేదు, నువ్వు భూమి మీదకి రావడానికి లేదు, భూమి నాది. మరి వీడికి ఏం హక్కు ఉంది అడ్డగించడానికి? ఏం హక్కు ఉందంటే, ఆదాము అమ్ముకున్నాడు కదా హక్కుని, ఆ హక్కును బట్టిపోయాడు వీడు. వీడి దూతలు ఎక్కడున్నారు అనుకున్నావు? ఆకాశ మండలంలో ఉన్నారు సైతాన్ దూతలు, దురాత్మలు. అక్కడ సైన్యం ఉంది, కింద పాతాళంలో ఉంది, భూమి మీద ఉంది. 3 ప్లేసుల్లో ఉంది వాడి సమూహం. భూమి మీద ఉంది, ఆకాశ మండలంలో ఉంది, కింద పాతాళంలో కూడా ఉంది. టాప్ టు బాటం అంటారు కదా, పైనుండి కింది దాకా అన్ని చోట్ల వాడు సెక్యూరిటీ వాడు పెట్టుకున్నాడు, భూమి నాది అని. వితౌట్ పర్మిషన్ ఎవరు రావటానికి లేదు. మీరు పోతారా అమెరికా వీసా లేకుండా? ట్రై చేయండి. అలాగన్నమాట. ఇక్కడ నుంచి మనం అమెరికా పోవాలంటే అమెరికా ఒప్పుకోవాలా, నువ్వు రావటం మాకు ఇష్టమే అని వీసా ఇవ్వాలి. దాన్ని పట్టుకొని మనం పోతాం. వీసా ఇవ్వకుండా అమెరికా పోవడానికి లేదు, వాళ్ళ భూభాగంలో అడుగు పెట్టడానికి లేదు, పెడితే నేరం. అదేవిధంగా ఇతర ప్రపంచాల్లో ఉన్నటువంటి వ్యక్తులు వితౌట్ పర్మిషన్ రాకూడదు. ఇక్కడ ఎవరి పర్మిషన్ తీసుకోవాలి తెలుసా? మిస్టర్ లూసిఫర్ పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే వాడు సాక్షాత్తు యేసయ్యతోనే చెప్పాడు, భూమి నాకు అనుగ్రహించబడిందని. ఎవరిచ్చారు వీడికి భూమిని అంటే ఆదాము అప్పచెప్పాడు. ఫస్ట్ పెత్తనం ఆదాముకి ఇచ్చాడు దేవుడు, ఆ పెత్తనం కాస్త సైతానికి ఇచ్చాడు ఆదాము. ముసలోడిని పట్టుకోవాలి అసలు మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పచెప్పాడు, అప్పటి నుంచి వాడే వెళ్తున్నాడు. కాబట్టి ఇప్పుడు గాబ్రియేలు దానియేలుకు దర్శన భావం చెప్పడానికి వస్తే అడ్డపడ్డాడు. వాడి టీం అంతటితో కలిసి అడ్డగించాడు. 2 కారణాల చేత వాడు అడ్డగించాడు. ఒకటి, ఇతన్ని రాకుండా ఆపాలి. రెండవది, ఇతడు అక్కడికి పోకుండా ఆలస్యం చేస్తే ప్రార్థన చేసి నిరాశ వచ్చి ఇసుగు పుట్టి ఆ దానియేలు లేచిపోతాడు. ఆ దానియేలు ప్రార్థనలోంచి లేచిపోతే ఇతను వెనక్కిపోతాడు. అందుకని వాడు బ్రేక్ కొట్టాడు అక్కడ. కానీ మోకాళ్ళు వేసినోడు నీలాంటి నాలాంటోడా? నిరాశమోహముడు కాదుగా. నీలాంటి నాలాంటి నిరాశమోహముడు కాదు. మోకాళ్ళు వేసినోడు మొండోడు. సమాధానం వచ్చిందాకా లేవడు మొండోడు. అందుకే దానియేలు అయ్యాడు, బహుప్రియుడయ్యాడు.
నీలాగా నాలాగా 4 రోజులు మొరపెట్టి 5వ రోజు అబ్బాయి కష్టమైపోతుంది, దేవుడు కూడా జవాబు ఇట్లా స్తోత్రం, ఇక చేయగలిగింది ఏం లేదని రాజీ పడే టైపు కాదు. దీని సంగతి ఏందో తేలిందాకా నేను లేవనని 21 రోజు కూడు నీళ్లు లేకపోయినా సరే అలాగే కూసున్నాడు. అప్పుడు దేవుడు ప్రధాన దూతయగు మిఖాయేలుకు ప్రేరణ పుట్టిస్తే మిఖాయేలు వచ్చి మిఖాయేలు యుద్ధం చేశాడు. ఆ మిఖాయేలు ఈ పారసీకుల అధిపతి అంటే సైతానుతో ఫైట్ చేస్తా ఉంటే ఆ గ్యాప్ చూసుకొని గాబ్రియేలు భూమి మీదకి వచ్చి దానియేలుకు దర్శన భావాన్ని వివరించి వెళ్తాడు. సాతాను మనలో నిరాశ పుట్టించి కొన్ని సంగతుల గురించి మనం ప్రార్థించకుండా చేస్తాడు. నిరాశ వచ్చేటట్టు చేస్తాడు, అవిశ్వాసం వచ్చేటట్టు చేస్తాడు, అల్ప విశ్వాసం వచ్చేటట్టు చేస్తాడు. వాడు ఈ కామపు ఆలోచనలు, ఈ అపవిత్ర ఆలోచనలు, ఈ జారత్వపు ఆలోచనలు, ఈ వ్యభిచారపు ఆలోచనలు, వీటిని అధిగమించడానికి నేను కష్టపడుతున్నాను, నేను తప్పించుకుందామని ట్రై చేస్తున్నాను కానీ చిక్కబడుతున్నాను అని కొన్నిసార్లు, నేను దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన కూడా చేస్తున్నాను అయినా నాకు జయం రావట్లేదని కొన్నిసార్లు విసుగు పుట్టి నిరాశ వచ్చి రాజీ పడిపోతారు కొంతమంది. నేను అందుకే చెబుతున్నాను, రాజీ పడొద్దు సోదరా, మొండికి పడి ప్రార్థించు. దేవుడు తన శక్తిని నీ మీదకి పంపేంత వరకు పట్టుబట్టు. తప్పకుండా బలాన్ని పంపుతాడు, శక్తిని పంపుతాడు, ఆత్మని పంపుతాడు. అంతవరకు నువ్వు దేని విషయంలో వీక్ అయ్యావో, నిలవలేకపోయావో దాన్ని తిప్పుకొని నిలబడటానికి నీకు తెలియకుండానే మానవాతీతమైన శక్తి నీలో పనిచేసి దాని మీద నువ్వు ఈజీగా జయించగలిగే కృప పొందుతావు. అది దేవుడు నీకు జవాబిచ్చిందాకా నువ్వు మానక మొర్ర పెట్టాలి. ఎందుకంటే అవి చాలా బలీయంగా పట్టుకుంటాయట మనల్ని. ఎంతగా అంటే అవయవాల్లాగా మనతో లింక్ అయి ఉంటాయట. ఎలాగా? ఒక అవయవం లాగా, మన శరీరంలో అవయవాల్లాగా ఈ 5 కూడా అవయవాల్లాగా లింక్ అయి ఉంటాయట. జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, ధనాపేక్ష. 5. అదే విగ్రహారాధన అయిన ధనాపేక్ష. 5 శరీరంలో అవయవాల్లాగా పట్టుకొని ఉంటాయట. కొంతమంది అంటారు, అబ్బే దేవుడు దేవల్ల నాకైతే దరిద్రం లేదయ్యా అంటారు. మహిమ శరీరం ఏమైనా పొందావేంది? ఆపాలి ముచ్చటి. స్తోత్రం. అయ్యా మహిమ శరీరం ఏం పొందలా, కాకపోతే నువ్వు వాటిని చంపగలిగా, వాటి మీద నీకు జయం వచ్చి ఉండొచ్చు. కానీ అసలు అవి నా శరీరంలో లేవు అనే డైలాగ్ ఎవరికి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కడి శరీరములో మంచిది ఏది నివసింపదని బైబిల్ చెప్పింది. రోమా పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం. పౌలంతటి వాడే చెప్పిన సమాధానం చూడండి. రోమా పత్రిక 7:18. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది గాని, కోరికేమో చెడును విసర్జించి మంచి చేద్దామని కలుగుతుంది కానీ అలాగ చేయటం నా వల్ల కావట్లేదు అనేశాడు. ఓకేనా? గలతీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. శరీర కార్యములు స్పష్టములై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారములు, ద్వేషములు. చదువుకో. కలహములు, మత్సరములు ఉంటాయాడా, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. డజన్ దాకా వస్తాయి లెక్కేసుకుంటే. ఇవన్నీ ఎందులో ఉన్నాయంట? శరీరములో ఉన్నాయంట. అందుకే మనం పాట పాడతాం, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ఏమి నశింపజేయమన్నారు? అందరు చెప్పండి, పాడండి. శరీర నాలో నశింపజేయుమయా, శరీర క్రియలన్నీయు
జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని దేవునికి మహిమ. కొంతమంది అంటారు అసలు నాకు అసలు అలా అంటే అసలు అంటారు. నేను నవ్వుకుంటా. అసలు ఆహా, ఎవరికి పెడతావు నువ్వు క్యాలీఫ్లవర్లో? నీకు ఉండకపో, నీ శరీరంలో ఉంది ఆ తత్వం. కావాలంటే టెస్ట్ చేసి చూసుకో. తాగేటప్పుడు మంచినీళ్ళు తాగుతాం, తినేటప్పుడు మంచి ఫుడ్, తాగేటప్పుడు మంచినీళ్ళు ఉమ్మి, ఓకేనా? తాగేటప్పుడు మంచినీళ్ళు బయటకు వచ్చేసి స్వేద బిందువులు, చెమట, గబ్బు. ఏదన్నా మంచిది ఉత్పత్తి అయిద్దాం మన నుంచి, విసర్జనలన్నీ హేయమే. చూడు ఎంతమంది ఒప్పుకుంటారు? తీసుకునేవి విసర్జనలు అంటే శరీరం ఉత్పత్తి చేసేది అది. అందుకే ఇది సావనన్నా సావాలి, మార్పు అన్నా పొందాలి. ఇది ఉన్నది ఉన్నట్టుగా మాత్రం వాడికి చేరదు. అందుకే దీనికి మరణం పెట్టాడు. మరణం అన్నా కావాలి, మార్పు అన్నా చెందాలి. ఎందుకంటే ఇందులో మంచిది ఏది లేదు, ఇది మలినమైపోయింది. ఇందులో అష్టవంకర్లు ఏర్పడ్డాయి, కల్మషంతో నిండిన దేహం. అర్థమైందా? తనివి తీరదో, ఎన్నన్ను అనుభవించు, తనివి తీరదో. ఎప్పుడు కావాలి 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 కావాలి, వాంఛలు వాంఛలు వాంఛలు. ఈ శరీర వాంఛలు తీర్చుకోవటమే జీవిత పరమావధి అన్నట్టు ఉంటుంది బతుకు. మన లైఫ్లో కేంద్రం ఏంటంటే శరీర వాంఛలు తీర్చుకోవటమే మెయిన్ అన్నట్టు కనపడితే, అలాగని నువ్వు తీర్చావా ఇంకెక్కువ అవుతూ ఉంటాయి. తీర్చే కొద్ది ఎక్కువ అవుతాయి, తీర్చే కొద్ది ఎక్కువ అవుతాయి. కాబట్టి ఇందు మూలంగా మీ 50 మందికి ఏమర్థమైంది? శరీరంలో మంచిది ఏది అర్థమైంది. ఆ శరీరం నుండి ఉత్పత్తి అయ్యేదంతా చెడేనని అర్థమైంది. మరి ఇప్పుడు ఈ చెడిపోయిన శరీరాన్ని కలిగి ఉండి ఈ లోపల ఆత్మ ఎంత మూలుగుతుందో రోమాపత్రిక 8లో రాశాడు. లోపల ఆత్మ మూలుగుతుందంట. మన ఆత్మ ఏమని మూలుగుతుందో తెలుసా? ఈ దరిద్రుణ్ణి ఎప్పుడు వదిలిపెట్టిపోతానో అని. ఎవరా దరిద్రుడు? మన శరీరం గాడు. దేవునికి స్తోత్రం. ఎవరా దరిద్రుడు? పావురము పక్షులన్నీయును దుఃఖారావం అనుదినం చేయునట్లు, పావురము పక్షులన్నీయును దుఃఖారావం అనుదినం చేయునట్లు, దేహ విమోచనము కొరకై నేను మూలుగుతున్నాను సదా. దేహ విమోచనము కొరకై నేను మూలుగుచున్నాను సదా, మూలుగుచున్నాను సదా. ఆకాంక్షతో నేను కనిపెట్టుదును, ఆకాంక్షతో నేను కనిపెట్టుదును. దేవునికి మహిమ. పావురము పక్షులు దుఃఖారావం చేసినట్టు ఈ పాడు దేహం వదిలించుకోవడానికి నేను కూడా మూలుగుతున్నాను తండ్రి అని ఆ పాట. ఎందుకు ఈ దేహం, పాడు దేహం వదిలించుకోవాలి అని ఎందుకు మూలుగుతుంది ఆత్మ అంటే, ఇదేమో పనికి మాలింది, ఆ లోపల ఉన్న ఆత్మేమో పవిత్రమైంది. ఆత్మేమో దేవుణ్ణి కోరితే ఈ శరీరం ఏమో లోకాన్ని కోరిద్ది. ఆత్మేమో ప్రార్థనకు పోదాం పదరా అంటే ఈ శరీరం ఏమో రోజు పోయేదికి ఈ వారం ఆగుదావులే అంటది.
ఆత్మేమో ప్రార్థన చేద్దాం పదరా అంటే రోజు చేసేదాగా కాసేపు పండుకుందాం ఉంటుంది. దరిద్రపతి ఏది? శరీరం. ఆత్మేమో కాస్త ఉపవాసం ఉందాం అంటే నా వల్ల కాదు, నా గ్యాసు, నేను తినాల్సిందే అంటది దరిద్రపతి. దేహం పవిత్రంగా ఉందాం, పరిశుద్ధంగా ఉందాం, పాడు పనులు చేయొద్దు అని ఆత్మ మూలుగుతుంటే శరీరం ఏమో నా కోరికలన్నీ అయ్యే, నాకు కావాల్సిందే అయ్యి, నువ్వు అయ్యొద్దంటే నేనట్ట బతికేది, నాకు కావాల్సిందే అయ్యి అనేమో ఈ శరీరం గాడు అంటాడు. ఈ దరిద్రపది అంటది. ఎక్కడో లేదు శత్రువు, ఎక్కడో లేదో, నీ దగ్గరే ఉంది శత్రువు, నా దగ్గరే ఉంది. ఏంటదంటే బయటికి కనపడుతున్న మన దేహమే పెద్ద శత్రువు. ఎంతమందికి అర్థమైంది? అయితే ఇక్కడ బాగా వినాలి, గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ శత్రువుని కట్టడి చేయాలంటే మన ఆత్మకు బలం చాలదు, మూలగటం తప్ప ఇంకేం చేయలేదు. అపవిత్రమైన పనుల్లోకి శరీరం వెళ్తుంటే ఆత్మ మొత్తుకుంటది, వద్దు 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 వద్దు. నాలుక మాట్లాడినంతసేపు మాట్లాడి తప్పిమని నోట్లోకి వెళ్ళిపోయింది, వీపి విమానం మోత మోగుద్ది. అందుకే నాలుగు మాట్లాడుతుంటే వీపు వణికిద్దంట. నువ్వు మాట్లాడతావే, తన్నేవాడు నిన్ను తన్నాడు, నువ్వు ఆ పళ్ళ లోపలికి వెళ్ళిపోతావు, నాకు బగులుతుంది దుర్మార్గురాలా, కాస్త కంట్రోల్ అవ్వవే అని వీపు మొత్తుకుంటుంటది నాలుకని. అట్లాగే ఈ శరీరం దరిద్ర పనుల్లోకి వెళ్తా ఉంటే ఆత్మ మూలుగుతూ ఉంటుంది. నీ వల్ల నేను పోతాను పాతాళానికి, నేను పోతాను నరకానికి, నేను అవుతాను నాశనమై, నువ్వు కంట్రోల్ అవ్వవే దేహమా అని మూలుగుతూ ఉంటుంది. ఎంత మూలిగి నీది ఆగిద్దా? మీకు ఆగుతుందా? ఏదండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. ఆగుతుందా? ఎద్దు దున్న రెండు గట్టి వ్యవసాయం చేసినట్టే, అదేమో ఎండకలాగిద్ది, ఇదేమో నీడకలాగిద్ది. ఎద్దు తెల్లగా ఉంటుంది, దానికి ఎండ అంతగా అనిపించదు. దున్న నల్లగా నీడలు తేలుతుంటుంది, అది ఎండకు తట్టుకోలేదు, ఏ కాడికి నీడకు లాగుతూ ఉంటుంది అది. అట్లాగే ఈ శరీరం పాపానికి లాగుతుంటే ఆత్మే ఒరే పరిశుద్ధతరా పరిశుద్ధతరా, దేవుడురా, భక్తిరా, ఆత్మీయతరా అని ఆత్మ అంటూ ఉంటుంది. దేవుడు లేదు భక్తి లేదాగా అవకాశం వచ్చిందే అని ఇది పరిగెత్తుతుంటుంది. ఓపెన్గా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాను కదా, ఇది అర్థం కాదా? ఖచ్చితంగా అర్థమైద్దిలే. ఇప్పుడు ఎట్లా మరి? ఎంత పోరాడినా దేహంతో దేవుని మయంపరచాలని ఆశ ఉన్నప్పటికీ ఈ దేహమును పనికిమాలిన పనులకే వాడుతున్నాం, కానీ దేవుడు ఆశించినట్టు దేవుని మహిమపరచడానికి, దేవుని మహిమార్థమై ఈ దేహాన్ని వాడలేకపోతున్నామే అన్న బాధ అందరికీ ఉంటది. దానికి నా సమాధానం ఏంటంటే, నీకు బలము కావాలి. ఏ బలం కావాలి? భూ సంబంధమైన బలము కాదు, నీకు పైనుండి దేవుడు పంపే బలం కావాలి. అది పరిశుద్ధాత్మ అనుగ్రహించు బలం. ఆ ఆత్మ బలము మనలోనికి, మన మీదికి వస్తే అప్పుడు కంట్రోల్ అయితే ఈ శరీరం. అప్పటిదాకా దీన్ని ఆపలేం. మద గజంబు, ఒక భక్తుడు రాస్తాడు, మద గజాన్ని బోలిందయ్యా నా శరీరం అని. మద గజం అంటే తెలుసా? మదపు టేనుగు. అది లైన్లోకి వచ్చిందంటే దాన్ని అడవి గందరగోళం చేసిద్ది, అడవిని గందరగోళం చేసిద్ది, దేని లెక్క చేయదు. మదపు టేనుగు. అలాంటిది నా శరీరం అని మాట్లాడాడు. మరి ఈ మదపు టేనుగుని కంట్రోల్ చేయాలంటే మావటివాడు ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్ముడే. దీన్ని కట్టడి చేయడానికి కావలసిన బలాన్ని ఆయన అనుగ్రహించకపోతే ఏ నరుడు కూడా పాపమును జయించలేడు, ఏ నరుడు కూడా దేహవాంఛలను జయించలేడు. దేహవాంఛలను, పాపాన్ని జయించాలంటే మనకు కావాల్సినటువంటి ఆ ఆత్మ బలాన్ని, ఆ మనోబలాన్ని, ఈ దేహాన్ని కట్టడి చేసేటువంటి బలాన్ని దేవుడే అనుగ్రహించాలి. యెహెజ్కేలు వల్ల కాలేదు, యెషయా వల్ల కాలేదు, ఏబు వల్ల కాలేదు, నీ వల్ల నా వల్ల కాదు. వాళ్ళకు తోడై ఉన్న దేవుడే నీకు నాకు తోడై ఉండి వాళ్ళని బలపరిచిన దేవుడే నిన్ను నన్ను బలపరిస్తే తప్ప మన వల్ల కాదు. హల్లెలూయా, హల్లెలూయా.
ఆ శక్తిని దేవుడు మన మీదకి పంపుతానని వాగ్దానం చేశాడు. ఒట్టు నేను పంపుతాను, నువ్వు అడుగు అన్నాడు. ఏమన్నాడు మీరు చెప్పండి? నేను ఎట్ట చెప్పా? చేయి జాపి చూపించి చెప్పా. ఒట్టు నన్ను అడుగు, నాకు మొర్ర పెట్టు, నేను తప్పకుండా పంపుతానని దేవుడు ప్రామిస్ చేశాడంటే ఒట్టు పెట్టాడు. దాన్ని తీసుకొని నువ్వు దేవుని ముందు కూర్చో. నీకు సమాధానం వచ్చిందాకా పట్టు వదలొద్దు. సైతాన్ తెచ్చే నిరాశలోకి వెళ్ళొద్దు. నువ్వు ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నావు, జయం వచ్చిందా? అలాగని ప్రార్థన మానుకుంటే వచ్చిద్దా? ఇంకా అత్తే పాపం పెరిగిద్ది. లాజిక్ అర్థం చేసుకో. నిరాశపడి ప్రార్థన మానుకుంటే జయం వచ్చిద్దా? నో. నువ్వు దేవుని పాదాలకు వెళుతూ ఉంటే ఆయన తన శక్తిని నీ మీదకి పంపుతాడు, కార్యం జరిగిద్ది. అది విశ్వాసంతో చేయాలి. ఆ బలం నీకు వచ్చేందాకా వదలకూడదు. దేవుడు కూడా మౌనం వహిస్తాడు. అసలు ఎంత మాత్రం నీకు ఆ పరిశుద్ధత విషయంలో తీవ్రత ఉందో ఆయన కూడా కనిపెడతాడు. నువ్వు పరిశుద్ధత కొరకు ఏడుస్తావు చూడు, అంగలారుస్తావు చూడు, పాపాన్ని అసహించుకుంటావు చూడు, మూలుగుతావు చూడు, దాన్ని బాగా గుర్తిస్తాడు. గుర్తించి తప్పకుండా నీకు ఆ బలాన్ని దేవుడు పంపుతాడు. నీలో పరిశుద్ధత కొరకు ఎంత తీవ్రత ఉందో దేవుడు చూడాలనుకుంటాడు, చూడగోరతాడు. ఒక భక్తుడు ఇలా పాడాడు, మీకు తెలుసు. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. చక్కని ప్రభు నీ మోము చూడా, చక్కని ప్రభు నీ మోము చూడ, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. హల్లెలూయా. ఏం కోరికయా? పరిశుద్ధత లేకుండా నీ దగ్గరకు రాం. నీ దగ్గరికి వచ్చే కదా నిన్ను చూడటానికి. పేతురు పత్రికలో చెప్పావు, పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభువుని చూడడు అని. మేము పరిశుద్ధత సాధన చేస్తుంటే ఈ పనికి మాలిన శరీరం ఏమో పాపానికి లాగుతుంది. ఇది పాపానికి లాగుతుందని దాని వెంటబడి పోతేనేమో నిన్ను కలుసుకోలేము, నిన్ను చేరలేము, నిన్ను చూడలేం. ఇప్పుడు నిన్ను కలుసుకోవాలి, నిన్ను చేరాలి, నిన్ను చూడాలనేమో మనసు ఆశ. నీ దగ్గరికి చేరకుండానేమో ఈ అపవిత్రత తరుముతా ఉంది. ఇది నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ అయింది ప్రభు, మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని తెలివిగా పని చేశాడు. ఏమన్నాడు తెలుసా? నేను ఎక్కలేను కానీ నువ్వే ఎక్కించన్నాడు. దేవా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. మీకు ఒక సంతోషకరమైన విషయం చెప్పనా? ఇప్పటికే మీలో కొంతమంది అలా ప్రార్థించి దేవుని బలాన్ని పొంది జయించున్నారు. మీలో కొంతమంది ఇప్పటికే అధిగమించున్నారు దాన్ని, ఇప్పటికే దాని మీద విజయం పొందున్నారు. ఆ దేహం యొక్క అపవిత్రత మీద జయం పొందున్నారు, సాధించుకొని ఉన్నారు. ఇప్పటికే కొంతమంది మీలో. ఇంకా కొంతమంది కింద పడతా లెగుస్తా చీనా బతుకు పాడుగా, తూనా బతుకు పాడుగా, నా ఆలోచనలు జావా, ఈ దరిద్రపు ఆలోచనలు ఎన్నడూ పోతాయి, తూతా అనుకుంటా బతుకుతున్నారు కొంతమంది. నేను అందుకే చెబుతున్నా, ఏం టెన్షన్ పడొద్దు, దేవుని పాదాలు పట్టుకో. ఇక్కడ ఉన్న వాళ్ళలో అనేకులకు గెలిపించిన దేవుడు నిన్ను కూడా గెలిపిస్తాడు. ఆమెన్, ఆమెన్. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. దేవుడిచు సర్వాంగ కవచమును ధరించుకొని
సాగిపో, జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా, యేసయ్య మాటిది. దేవునికి మహిమ. చెప్పండి గట్టిగా. అపజయాలు ఎదురైనప్పుడు భయపడొద్దు, దేవుని పాదాలు వదలొద్దు. ఎన్ని రోజుల కన్నా ఆయన బలం ఇచ్చేది? ఇచ్చిన దాకా నువ్వు చేయవా? ఏంది నేను టైం పెడతావు దేవుడికి? ఏమన్నా ఆయనకేమో వడ్డీకి ఇచ్చేవింది టైం పెట్టడానికి, గడువు పెట్టడానికి? ఆయన స్పందించిన దాకా నువ్వు మొర్రపెట్టు. పరిశుద్ధత కావాలి, నాకు పరిశుద్ధత కావాలి, నేను పరిశుద్ధురాలుగా ఉండాలి, నేను పరిశుద్ధుడిగా ఉండాలి, నాకు పరిశుద్ధత కావాలి, పరిశుద్ధత కావాలి. పరిశుద్ధుడా, నువ్వు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ప్రతి గానముల చేత కొనియాడబడుతున్న నా పరిశుద్ధుడా, నీ బిడ్డనైన నేను కూడా పరిశుద్ధుడిగా ఉండాలి, పరిశుద్ధురాలుగా ఉండాలి, పరిశుద్ధుడిగా ఉండాలి, పరిశుద్ధురాలుగా ఉండాలి. నాకు పరిశుద్ధత కావాలి నానా, నాకు పరిశుద్ధత కావాలి నానా. పాపంలో పొరలాడటానికి నేను పందిని కాదు నానా, నీ గొర్రె పిల్లని నానా, నేను నీ బిడ్డని నానా. నా వల్ల కావట్లేదు నానా, నా వల్ల కావట్లేదు నానా. నెమ్మదిగా ఉండలేకపోతున్నాను నానా, భరించలేకపోతున్నాను నానా పాపాన్ని. నా వల్ల కావట్లేదు నానా, పోరాడుతున్నాను నానా. నాకు జయమీ నానా, నాకు పరిశుద్ధత కావాలి నానా, నాకు పరిశుద్ధత కావాలి నానా. పాపం మీద నాకు జయం కావాలి నానా. నానా నేను నీ బిడ్డని నానా, నువ్వు రక్తం ఇచ్చి కొన్న బిడ్డని, సిలువలో నువ్వు కన్న బిడ్డని నానా. నానా నాకు పరిశుద్ధత కావాలి నానా. ఏడు నువ్వు ఏడవాలి దేవుని ముందు. పరిశుద్ధత కొరకు నీ గుండె, నా గుండె, మన గుండె కొట్టుకోవాలి. అది చూడాలి ఆయన, అది చూడాలి. అప్పుడు నీకు నాకు పరిశుద్ధతను కలిగించే పరిశుద్ధమైన ఆత్మను పంపుతాడు. ఆ పరిశుద్ధమైన ఆత్మను నీ మీదకి, నా మీదకి ఆయన పంపినప్పుడు అప్పుడు జయ జీవితం కలుగుతుంది. అప్పటిదాకా మాట వినని నీ దేహం అప్పుడు కంట్రోల్ అవుతుంది. మద గజాన్ని పోలిన దేహం, విచ్చలవిడిగా ఎగిసిపడే దేహం అప్పుడు కట్టడి చేయబడుతుంది, అప్పుడు కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే బలము నీది కాదు, బలము తనది. ఎంతమందికి అర్థమైంది? ఆ బలం నీ మీదికి, నా మీదికి వచ్చిన దాకా మన మొర్ర ఆపొచ్చా? నిరాశ పడొచ్చా? పడకూడదు. ఏ బలహీనత మీదైనా ఒక కాముకత్వము, జారత్వము, అపవిత్రత, కామాతురత మాత్రమే కాదు. నువ్వు ఏ వ్యసనమైనా, నువ్వు త్రాగుడు కావచ్చు, లేకపోతే ఇంకా నీకు ఏదన్నా పేకాట సంబంధమైన వ్యసనం కావచ్చు, నీకు ఇతరత్ర ఏ వ్యసనమైనా, ఏ బలహీనత అయినా, నేను చెప్తున్నా నీ కాడికి బలహీనలు ఈరోజు వాటిని ఇస్సి అవతల కొట్టి అదిగో మొనగాళ్ళలా కూర్చున్నారు దేవుని సన్నిధిలో. నీ కాడికి బలహీనలు, నీ కాడికి దారుణమైన జీవితం జీవించిన వాళ్ళు ఈరోజు పరిశుద్ధులై సేవ చేసేవాళ్ళు కొంతమంది అయితే, పరిచర్య చేసేవాళ్ళు కొంతమంది అయితే, అన్నిటినీ జయించి విశ్వాసులై కూర్చున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. తమ్ముడా నువ్వెందుకు గెలవవు తమ్ముడా? నువ్వు గెలుస్తావు తమ్ముడా, నువ్వు గెలుస్తావు, నువ్వు జయం వచ్చింది. నువ్వెందుకు గెలవవు చెల్లెమ్మా? నువ్వు గెలుస్తావురా తల్లి. నేను 100 సార్లు చెప్తా, నువ్వు గెలుస్తావు, గెలుస్తావు, గెలుస్తావు. జయం నీదే. ఎందుకంటే నువ్వు నా ప్రభు పాదాలు పట్టుకుంటున్నావు, నా తండ్రి కాళ్ళు పట్టుకుంటున్నావు. నువ్వు ఏమని అడుగుతున్నావు? నాకు పరిశుద్ధత కావాలని అడుగుతున్నావు. ఆస్తి అంతస్తు కంటే కూడా నేను నీ బిడ్డని, నీలాగుండాలి. పరిశుద్ధత కావాలి. పరిశుద్ధతే నాకు ఆస్తి, పరిశుద్ధతే నా స్వాస్థ్యం. పరిశుద్ధతను ఆశిస్తున్నా. ఇంకా ఆయన కంటే సంతోషించేది ఎవరు? నువ్వు అది కోరితే తప్పకుండా నీకు ఆ గెలిపిస్తాడు. ఆమేన్. ఇది నువ్వు ఎప్పుడు అడుగుతావో చెప్తా, అది నా అంశం.
ఇప్పుడు దాకా చెప్పింది కాదు అంశం. ఇది ఒక ప్రాణి, ఒక వ్యక్తి హృదయం ఎప్పుడు కోరిద్దంటే మనకివ్వబడిన విలువను మనం గుర్తించినప్పుడు అది కోరతాం. మళ్ళీ ఒకసారి చెబుతాం. మనకి ఇవ్వబడిన విలువని, ఎవరు మనకిచ్చిన విలువ? దేవుడు మనకిచ్చిన విలువ నిజంగా మనం గుర్తిస్తే అప్పుడు అడుగుతాం ఇలా తపనగా, ఏంటా విలువ? ఎంత అమౌంట్ కట్టాడు? నోట్లు కట్టాడా? వెండి బంగారాలు కట్టాడా? నో, నీ కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టాడు. నీకు నాకు ఎంత విలువిచ్చాడంటే, నువ్వు యేసు నా ప్రభు అని చెప్పుకోవటానికి, బైబిల్ పట్టుకొని తిరగటానికి సిగ్గుపడుతున్నావేమో. కొంతమంది దాచిపెట్టుకొని వస్తారులేండి. కొంతమంది సంచుల్లో బుట్టల్లో పెట్టుకొని పైన వేరే కప్పుకొని యాడికి పోతున్నావు అంటే ఎవడికి అర్థం కాకుండా ముసుకేసి వస్తారు కొంతమంది. భయం, నలుగురికి తెలిస్తే నవ్వుతారేమో అని. ఏమ్మా, కొంతమందికి భయం. కొంతమంది ఏమో తెలిస్తే నన్ను ఆపుతారేమో అన్న భయంతో రహస్యంగా వస్తారు. సరే తల్లి, నిన్నేం ఎగతాళి చేయనులే, నీ బాధలు నీకుంటాయి నాయనా, నీ కష్టాలు నీకుంటాయి. నువ్వు ఎందుకు ముసుకేసుకొని వస్తున్నావో అది దేవుడికి నీకే తెలియాలి, అందులో న్యాయం ఎంతో అన్యాయం ఎంతో. కానీ ఒకటి మాత్రం నిజం, యేసు ప్రభు నా దేవుడు, నా రక్షకుడు అని చెప్పుకోవటానికి నువ్వు సిగ్గుపడుతున్నావో సిగ్గుపడట్లేదో నాకైతే తెలియదు. కానీ ఆయనైతే కోటాను కోట్ల దూతలతో చెప్పాడు నిన్ను చూపించి, అదిగో నా కుమారుడు, అదిగో నా కుమార్తె అని. ఏమని చెప్పాడు? కోటాను కోట్ల దూతలతో ఏమని చెప్పాడు? అదిగో నా కుమారుడు, మారు మనసు పొంది బాప్తిస్మం పొంది విశ్వాసాన్ని బట్టి నా కుమారుడు అయ్యాడు, నా కుమార్తె అయింది, అదిగో వారు నా పిల్లలు అని ఆయన చెప్పాడు. ఆయన రేంజ్ ఎక్కడ? నీ రేంజ్ ఎక్కడ? దూతల రేంజ్ ఎక్కడ? మనుషుల రేంజ్ ఎక్కడ? ఘనులైన దూతల ముందు ఒప్పుకున్నాడు మనం ఆయన సంతానమని. ఎంత విలువిచ్చాడో చూడండి మనకి. ఎక్కడ చెప్పాడు? పరిశుద్ధి 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 అని వినబడు పురమదిగో పద పదరే ప్రియులారా. పరిశుద్ధి 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 అని వినబడు పురమదిగో పద పదరే ప్రియులారా. పరిశుద్ధ పురములో చెప్పాడు పాపులైన మనల్ని చూపించి, పరిశుద్ధ పురములో చెప్పాడు పాపులైన మనల్ని చూపించి, విశ్వాసముతో ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన రక్తముతో మనల్ని కడిగి, అడుగడుగడుగడు నా కుమారుడు, అదిగదిగదిగో నా కూతురు అని చెప్పాడు ఆయన. కొట్టు, నేను చెప్పింది నిజం. అప్పుడు ఇది నీకు స్పష్టంగా అర్థమై, అరెరెరెరెరే నేను దేవుని కొడుకుని, నేను దేవుని కూతుర్ని. అరెరెరే నా ప్రభు ప్రాణం ఇచ్చి నన్ను కొన్నాడు, నా ప్రభు ప్రాణం ఇచ్చి నన్ను కన్నాడు. అరెరెరెరెరే అంతమందిలో నన్ను ప్రత్యేకపరిచాడు, నా ఇంట్లో నన్ను ప్రత్యేకపరిచాడు, సమాజంలో ప్రత్యేకపరిచాడు. అరెరెరెరే అంతమంది మీద పోయిన అభిషేకం నా మీద పోసాడు, నా మీద పోసాడు, నన్ను ఎన్నుకున్నాడు, నన్ను కోరుకున్నాడు, నన్ను ఏర్పరచుకున్నాడు అన్న సంగతి అర్థమైతే అప్పుడు మొర్ర పెడతావు. ఏమని? పరిశుద్ధుడవైన నా తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఉన్నలాగున నేను కూడా పరిశుద్ధుడనై ఉండునట్లు నన్ను అనుగ్రహించు. ఎందుకు కోరుతున్నావు నా కుమారుడా, ఎందుకు కోరుతున్నావు నా కుమారి అంటే, నేను నీ బిడ్డను కదయ్యా, నేను నీ కొడుకును కదయ్యా, నీ కూతుర్ని కదయ్యా. నేను పాపం చేస్తే అట్లయ్యా, దాన్ని అధిగమించాలి కదయ్యా. నేను నా తండ్రివి, నీవు పరిశుద్ధుడు అయి ఉన్నట్లు నేను పరిశుద్ధురాలనై ఉండాలి కదయ్యా. నేను నీ బిడ్డను కదయ్యా, నేను నీ బిడ్డను కదయ్యా అనేది అర్థమైతే అప్పుడు మొరపెడతావు నువ్వు హార్ట్ఫుల్గా. ఏమన్నా అర్థమైందా నేను చెప్పింది? ఏమర్థమైంది?
ఎప్పుడు మనం మొరపెడతాం పరిశుద్ధత కావాలని? దేవుడు మనకిచ్చిన విలువేందో మనకు అర్థమైతే అప్పుడు మనం ఆస్తులు అంతస్తులు ఘోరం, వస్తువాహనాలు ఘోరం, అన్నిటికంటే ముఖ్యంగా ఆయన సంతోషించే పరిశుద్ధతను కోరుకుంటాం. అర్థమైందా? గొర్రె పిల్లని చూడండి మీరు, బురదలో బొర్లాడిద్దా గొర్రె పిల్ల? ఎప్పుడన్నా చూసారా మీరు? చూస్తే నాకు చెప్పండి, బురదలో గొర్రె పొర్లాడటం చూసారా? మరి పంది ఇంకా బయట ఏం పొర్లాడద్దు, ఇంకా బురద కనపడితే పండగే. అవునా? నువ్వు మైసూరు శాండిల్ సోప్ తీసుకొచ్చి రుద్దిపోయి గాక బురద కనపడిందంటే దానికి ఆకర్ష 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 అని లాగుతుంటుంది. గొర్రెపిల్ల అట్లా కాదు, ఎందుకంటే జాతి మార్పు. మనం దైవ జాతికి చెందిన వాళ్ళమన్న విషయం, ఆ విలువ మనకు అర్థమైతే దైవ లక్షణాల కోసమే పరితపిస్తాం. దేవుడిలాగా హుందాగా వ్యవహరించడానికి ప్రయత్నం చేస్తాం. దేవునిలాగా దయ చూపడానికి, దేవునిలాగా క్షమించడానికి, దేవునిలాగా సహాయం చేయటానికి, దేవునిలాగా నీతి నియమాలలో బతకడానికి ఆ హుందాతనాన్ని అర్థమైతే మెయింటైన్ చేస్తాం. అర్థం కాకపోతే పంది బతికే, అర్థం కాకపోతే ఆ పంది బతికే, దరిద్ర బతికే. ఆ దరిద్ర బతుకు బతుకుతున్నామంటే మనకు అర్థమై సావలేదని అర్థం. ఏం అర్థం కాలేదని? మనం ఆయన సంతతని అర్థం కాలేదని. ఆయన కొడుకు ఆయన కూతుర్ని అని నీకు అర్థమైతే ఆటోమేటిక్గా నీకు తెలియకుండా నా రేంజ్ని మెయింటైన్ చేస్తావు. అది అన్ని విషయాల్లో వర్తిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పాస్టర్ గారు కొడుకై పుట్టినందుకు, పాస్టర్ గారు కూతురై పుట్టినందుకు ఆటోమేటిక్గా కంట్రోల్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. భక్తురాలు కొడుకైనందుకు, భక్తురాలి కూతురైనందుకు, భక్తుడి కొడుకైనందుకు, భక్తుడి కూతురైనందుకు ఆటోమేటిక్గా బ్యాలెన్స్ చేసుకోవాలి. కొన్ని హుందాగా వ్యవహరిస్తారు, చీప్గా వ్యవహరించరు. ఎందుకంటే నా తల్లి భక్తురాలు, నా తండ్రి భక్తుడు, నేను భక్తులకు పుట్టిన దాన్ని, భక్తులకు పుట్టిన వాడిని భక్తిగానే ఉండాలి. భక్తిహీనంగా నీచంగా నేనెట్ట బతికేది పందిలాగా చండాలంగా ఛే. విలువలు ఎరిగిన వాళ్ళు బతుకుతారండి, ఆ బతుకును అపేక్షిస్తారు. విలువలు ఎరగని వాళ్ళు దేవుడు అదే మొత్తుకుంటాడు. మనం బరి తెగించి బురదకు పరిగెత్తుతుంటే బురదకి రే 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 నువ్వు నా కొడుకువిరా, కనీసం కొంత కాబట్టి కొంతైనా నా కొడుకులాగా బతుకురా, పిచ్చి నా కుమారుడు అంటుంటాడు దేవుడు. ఏమంటుంటాడు? పిచ్చిన కుమారుడు అని. నేను బూత్ తిట్టలేదండి, దేవునికి స్తోత్రం. పిచ్చి నా కుమారి, నేను కాస్తైనా నా మాట విన్నమ్మా అని దేవుడు మొత్తుకుంటుంటాడు. మీరేది నవ్వుతున్నారు, ఏది బూత్ తిట్టినట్టు? నేనేం తిట్లా. కుమారుడు అన్నా, కుమార్తె అన్నా, నా కూతురులాగా కాస్తైనా బతుకమ్మా. అమ్మా అమ్మా అమ్మా, మున్సిపాలిటీ కాలువ కూడా జాలట్లేదమ్మా నీ నోరు దెబ్బకే. అమ్మా, ఆదివారం రాగానే పెద్ద బైబిల్ తీసుకొని తెల్ల ముసుకేసి భలే పరిగెత్తుతున్నావే తల్లే, నువ్వు మామూలుగా పరిగెత్తట్లేదు. ఇక 6 రోజులు బజార్లో మురికాలు కూడా చాటలేదమ్మా నీ నోటి దెబ్బకి. కాస్త నోరుగా అదుపు చేసుకోమ్మా, నువ్వు నా కూతురు అమ్మా. ఎవరు కూతురువే? ఎవరి కూతురువే? కాస్త కంట్రోల్ అవురా నాయన. నువ్వు నా పేరు చెబుతున్నావు, నా బిడ్డను అంటున్నావు, బాప్తీసం పొందావు, మారు మనసు అన్నావు. ఆ బతికేంద్రా నాయన నీ బతుకు. నువ్వు నా కుమారుడివిరా, కాస్త ఆ కుమారుడికి తగ్గట్టు బతుకురా అని అంటుంటాడు ఆయన. కాస్తైనా సరే నేను ఏ జాతికి చెందినోడు అన్న స్పర్శ అర్థమైతే బ్రతుకులో మార్పు ఉంటుంది. అర్థం కాకపోతే, ఆ విలువ తెలియకపోతే వాడు ఎట్ట బతుకుతాడో వాడికే తెలియదు. ఇంతకీ నేను దేవుని సంతతి అన్న విలువ మీలో ఎంతమందికి అర్థమైందా? అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు ఒక మాట అడుగుతా, ఆ బ్రదర్ని అడుగుతా, మీ నాన్న పేరేంది? యేసు. మీ నాన్న పేరు? నాన్న పేరు పెద్దగా మీ నాన్న పేరు నాన్న రత్నరాజా? అది అన్న చెప్పాడు, వాళ్ళ నాన్న పేరు రత్నరాజు అంట. మీ నాన్న పేరు
వీళ్ళ నాన్న పేరు ఆశీర్వాదం. శబాష్. చెల్లి మీ నాన్న పేరుమా? అబ్బో వీళ్ళు మామూలు కాదు. ఒక ఆయన రత్నరాజు అన్నాడు, ఒక ఆయన ఆశీర్వాదం అన్నాడు. నువ్వు ఇంకా రత్నరాజు కొడుకులాగే ఉన్నావా? నువ్వు ఇంకా ఆశీర్వాదం కొడుకులాగే ఉన్నావా? నువ్వు ఇంకా దేవుడి కొడుకు కాలేదా? మారు మనసు పొందావా? బాప్తీసం పొందావా? పిచ్చోడా, నువ్వు దేవుడి కొడుకువి. రత్నరాజు కొడుకు కాదు, ఆశీర్వాదం కొడుకు కాదు, దేవుని కుమారుడవు నీవు. నువ్వు దేవుని కుమార్తెవి. నా మాట విని రోజు కనీసం ఓ 10 సార్లైనా నేను దేవుని కొడుకుని, దేవుని కూతుర్ని అనుకుంటా ఉండండి. కాస్త గుర్తు చేసుకుంటా ఉండండి. కాస్త పద్ధతిగా బతుకుతారు అప్పుడన్నా. లేకపోతే ఎట్ట బతుకుతున్నామో అర్థం కాకుండా బతుకుతాం. ఎందుకంటే మనకు తెలిసి చాలా మందికి డౌట్ అన్నమాట. ఇప్పుడు చూడు పాపం వాళ్ళు, మీ నాన్న పేరు ఏందనగా నెమ్మటి రతనరాజు అన్నాడు. అవునా? ఎందుకు? హృదయం నిండా రత్నరాజు. నాన్న అంటే రత్నరాజు కాదు, హృదయం నిండా మా నాన్న దేవుడు, 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 మా నాన్న దేవుడు. నేను ఎన్నిసార్లు వాక్యం చెప్పాడు, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పిల్లలారా అని ఒక పక్క చెబుతుంటే కూడా మీకు ఎలాగల బలుపు అంటే మీ ఫీలింగ్ నేను చెప్పనా? ప్రియమైన దేవుని పిల్లలారా అంటే మేం కాదులే. నేనన్న ప్రతిసారి మీ ఫీలింగ్ అదే, ప్రియమైన దేవుని బిడ్డలారా అనగానే మేం కాదులే, మేము మనుషులు బిడ్డలం, దేవుని బిడ్డలం కాదు. కానీ దేవుడు ఎలా పరిగణించాడు మనల్ని? ఆయన పిల్లలుగా పరిగణించి ఆయన మనకి ఇవ్వాల్సిన విలువ ఆయన ఇచ్చి, మనకి ఇవ్వాల్సిన భద్రత కూడా మనకి ఇచ్చాడు. మరి లేకపోతే నీకు నాకు దూతలు ఎందుకు కాపలా కాస్తారు? పెద్ద తోపులం అని అయింది. నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడికి జల్లం అన్నాం. చీటీ పాట పెట్టి నెత్తి మీద రూపాయి పెట్టి, ఆ రూపాయి వేల అంటే దమ్మిడికి కూడా ఎవడు కొండ మనల్ని. అట్లాంటి బతుకులు మనవి. అట్లాంటిది నీకు నాకు దూతల కాపుదలేంది? అసలు ఇంతకు దూతల కాపుదల ఉందా లేదా? రాత్రియు పగలును పాదములకు రాయి తగులాకుండా, రాత్రియు పగలును పాదములకు రాయి తగులాకుండా, మనకు పరిచర్య చేయుట కొరకు, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, దేవదూతలు మనకుండగా, ఆనంద యాత్ర ఇది, ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. దేవునికి మహిమ. చదువుకున్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి అందరికి అర్థం కావాలని సులభ శైలిలో, వాడుక భాషలో చాలా తేటగా మాట్లాడుతున్నా. అర్థం కాదనుకుంటే మర్యాదగా ఉండదు, అర్థం అయిద్ది. జాగ్రత్తగా విని హృదయంలోకి తీసుకో. దేవునికి స్తోత్రం. మరి మనం ఎందుకు కొరగాని వాళ్ళం అయితే, ఏ విలువ లేని వాళ్ళం అయితే దేవదూతల కాపుదల మనకెందుకు? ఎంతమంది ఒప్పుకుంటారు నాకు దూతల కాపుదల ఉందని? నిజమేనా? డౌట్ లేదా? ఎలా అర్థమైంది మీకు? చాలా ప్రమాదాల్లోంచి మీరు తప్పించబడ్డప్పుడు మీకు అర్థమైంది. మీకు తెలిసి ఎట్ట తప్పించబడ్డారు? దూతల కాపుదల మీకు అర్థమైంది స్పష్టంగా. నువ్వు నమ్ము నమ్మకపో, నువ్వు బండి తీసుకొని బయలుదేరుతుంటే నీకు తెలియకుండా దూతల చుట్టూ నీ చుట్టూ రౌండ్ కట్టి ఉంటారు నీకు. ఇందాక అనుకున్నాక నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడికి చల్లని వాళ్ళం, మనకు దూతల రౌండింగ్ ఏంది? ఏం తమ్ముడు, ఎందుకు వచ్చింది ఆధిక్యత అంటే ఆయన పిల్లలమైనందున.
మళ్ళా నువ్వు ఏదో చిన్న పని చేసినా సరే, నువ్వు సామాన్యమైన ఇంట్లో ఇప్పుడు మామూలుగా కొంతమంది పనులు కొన్ని రకాలుగా ఉంటాయి. నువ్వు ఆఖరికి ఒక పని మనిషివైనా సరే, ఇళ్లలో పాచి పని చేసే పని మనిషివే కావచ్చు నువ్వు, కానీ నువ్వు బాప్తిస్మం పొంది ఉన్నట్లయితే పని మనిషివైన నీ చుట్టూ దేవదూతలు ఉంటారు. అన్నా, నేను నా బతుకు ఇళ్లలో పాచి పని చేసుకొని బతికేదాన్ని అన్నా, నాకు దేవదూతల కాపుదల ఏంటంటే, సమాజం దృష్టిలో, మనుషుల దృష్టిలో నువ్వు పాచి పని చేసే వ్యక్తివే, కానీ దేవుని దృష్టిలో నువ్వు ఆయన ప్రియమైన కూతురివి. ఇంకా చెప్పాలంటే యువరాణివి నువ్వు. రారాజు నీ తండ్రి, ఆయన ముద్దుల కూతురివి, యువరాణివి నువ్వు. నమ్మితే ధన్యులు, నమ్మకపోతే అన్యులు. అదిగో అదిగో చూడండి, అక్కడ ఆ ఫోటో చూడండి. మారు మనసు పొంది రక్షణ పొందిన బిడ్డ బైబిల్ చదువుకుంటుంది, అక్కడ కూర్చొని. అదిగో దూతల కాపుదల చూడు ఎలా ఉందో, అదృశ్య రూపంలో. అది రియల్ అంటే రియల్ ఫోటో కాదు, అది నిజంగా మనకు ఆ కాపుదల ఉంది. నీకు తెలియదు సోదరా నీ విలువ, నీకు తెలియదు సోదరి నీ విలువ. అది నిజం. ఎంతమంది రౌండ్ వేశారో చూడు. దీనికి బైబిల్ నిరూపణ కూడా ఉంది. ఎలీషా ఒక్కడేగా. ఎలీషా చుట్టూ సిరియన్లు దండు కడితే పనివాడు చూసి దడుచుకున్నాడు. వామ్మో, ఏలినవాడ, మనల్ని చంపడానికి సిరియన్లు గుంపు వచ్చారు, నేను బయటికి పోయి చూశాను, వామ్మో చాలా గుంపు ఉన్నారు, అయిపోయామన్నాడు. ఏనన్నాడు? ఆపరా అన్నాడు. ఏంది సార్ ఆపేది? నిజం సార్, చాలామంది సైన్యం దిగారు సార్ మీకోసమే అంటే, వారికంటే ఎక్కువ సహాయం మనగలదు అన్నాడు. ఎక్కువ సాయం కలదా? ఎవడు ఒక్కడ కనపట్ల మన పక్షాన. ఉన్న గుంపు అంతా సిరియన్లు గుంపు, మిడతలాగా వచ్చి వాలారు. దగ్గరికి వచ్చాడు. యెహోవా, వీడు చూచున్నట్లు వీడి కళ్ళు తెరువు అన్నాడు. వీడు చూచున్నట్లు వీడి కళ్ళు తెరువు అని కళ్ళ మీద చేయబెట్టి చేయి తీస్తే అప్పుడు సిరియన్ల దండు కనపట్ల. ఎలీషా చుట్టూ అగ్నియు పర్వతమును గుర్రపు రథములు రౌతులు, ఓ పెద్ద సైన్యం కనపడుతుంది ఇక్కడ. మళ్ళీ ఎలీషా ఒక్కడే. ఆ ఒక్కడికి ఎంత సెక్యూరిటీయో చూడు. ఎందుకో తెలుసా? ఎలీషా దైవ ప్రవక్త. దైవ ప్రవక్త. దైవ ప్రవక్తకే అంత సెక్యూరిటీ ఉంటే సాక్షాత్తు దేవుడి కూతురికి, కొడుక్కి నువ్వు చెబుతుంటే కరెక్టే అనిపిస్తుంది, కానీ నిజమేనంటావా అనిపిస్తుంది అన్నయ్య. మీ ఫేసులు చూస్తే నాకు అర్థమవుతుందట. నిజంగా నిజమమ్మా, నిజంగా నిజం. నేనేదో మీరు ఆనందపడతారని చెప్పట్లా, ఉన్న వాస్తవం చెప్తున్నాను నేను. అంటే మనం ఎంత విలువైన పాత్రలమో, ప్రభు దృష్టిలో మనల్ని ఎంత ఘనంగా చూస్తున్నాడో, దేవదూతలు మనల్ని ఎంత ఘనపరుస్తున్నారో మీకు అర్థం కావాలని చెప్తున్నా. ఆ విలువ మీకు అర్థమైనప్పుడు ఇంకా మీరు దేవునికి తగినట్టుగా బతుకుతారు. ఆ విలువ మీకు అర్థం కానప్పుడు చీప్గా బతుకుతారు. ఇప్పుడు సభ్యతా సంస్కారాలు కలిగి కాస్త విలువైన కుటుంబంలో, గౌరవనీయమైన కుటుంబంలో బతికే వాళ్ళు బజారీకి కోస్తారా? పెద్దగా చెప్పండి. అసే వసే రావే అని కోస్తారా? బయటకు వచ్చి ఒక పద్ధతి, ఒక సంస్కారం, ఒక విధానం, ఒక మర్యాద కలిగిన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు బజార్లోకి అట్ట కోస్తారా? అట్లా ఎవరన్నా కూసినా వీళ్ళు ఎంతో కంట్రోల్ చేసుకుంటారు. ఎట్లా నువ్వు పద్ధతి లేకుండా మాట్లాడవాకు. నోరుంది కదన్నా, అట్లా పడితే అట్లా మాట్లాడవాకు. మాకుంది, కానీ నీలాగా మాట్లాడాం మేము. మాకు కొంచెం విలువలు ఉన్నాయి మాకు. ఎట్లా మాట్లాడతావు ఎట్లా పడితే అట్లా అని ఈ పొజిషన్లోనే మాట్లాడతారు. కానీ నువ్వు రావే అంటే నువ్వు కూడా రావే అనరు. ఎందుకు? గౌరవనీయమైన కుటుంబానికి చెందిన వాళ్ళు కనుక వాళ్ళ డైలాగ్ డెలివరీ కూడా గౌరవనీయంగా ఉంటుంది. ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతారు. ఎందుకంటే విలువలు ఎరిగిన వాళ్ళు కనుక.
అలాగా మనం దేవుని కుటుంబానికి చెందిన వాళ్ళం. ఏ కుటుంబానికి చెందిన వాళ్ళం? ఆ విలువలకు తగిన జీవితాన్ని జీవించడానికి మనం జాగ్రత్త పడాలి. ఇది మొదటి సంగతి. ఇంకొక విషయం చెబుతా. ఆ విషయం చెప్పడానికే ఇదంతా పునాదేశ ఇప్పటిదాకా. దేవునికి స్తోత్రం. అసలైన విషయం చెప్పడానికి ఇప్పటిదాకా ఇదంతా బేస్మెంట్ అన్నమాట. ఇప్పటిదాకా వేసింది. అదేంటంటే, నువ్వు దేవుని కుమారుడివి కుమార్తెవి అన్న స్పర్శ నిరిగి నువ్వు బ్రతకటం మొదలుపెట్టి, ఆలోచించటం మొదలుపెట్టి, అలా నడవటం మొదలుపెట్టి, అలా నువ్వు ఫీల్ అవుతున్నప్పుడు, అది వాస్తవమని నువ్వు గ్రహించినప్పుడు నీకు రెండవది కూడా అర్థమైంది. ఏంటో తెలుసా? ఒక దేవుని కుమారుడుగా, ఒక దేవుని కుమార్తెగా ఆయన నీకు ఇచ్చిన అధికారం నీకు అర్థమైంది. ఇది అసలు పాయింట్. ఆయన మనకిచ్చిన అధికారం సామాన్యమైంది కాదు. నేను చెప్పేది నిజం. దేవుని కుమారులంగా, దేవుని కుమార్తెలంగా ఉన్న మనకి ఆ సృష్టికర్త ఇచ్చిన అధికారం ఎంత గొప్పదంటే, దేనినైనా శాసించే అధికారం మనకిచ్చాడు ఆయన. ఇది మీరు గుర్తుపట్టాలి. ఇప్పుడు పరలోకం గొప్పదా, భూలోకం గొప్పదా? పరలోకమే గొప్పది. అందులో చేతులు ఎత్తండి. రైట్, నేను కూడా 2 చేతులు ఎత్తుతా. పరలోకం గొప్పది. ఇప్పుడు డౌట్ లేకుండా అందరూ చేతులు ఎత్తారు. సరే, పరలోకం భూమిని కట్టడి చేస్తుందా? భూమి పరలోకాన్ని కట్టడి చేస్తుందా? సరిగా ఆలోచించి చెప్పండి. పరలోకం భూమిని కట్టడి చేస్తుందా? భూమిని వెళ్తుందా? భూమిని నియంత్రిస్తుందా? లేకపోతే భూమే పరలోకాన్ని శాసిస్తుందా? ఇక్కడ ముదిరిపోయారండి వీళ్ళు. మీరు చెప్పండి, ఏది దేన్ని శాసించిద్ది? సమస్తాన్ని శాసించే సృష్టికర్త ఎక్కడున్నాడు? అప్పుడు అక్కడి నుంచి శాసనం బయలుదేరి అన్నిటినీ శాసించేది అక్కడి నుంచేగా. మరి వీళ్ళేంది? ఇప్పుడు చెప్పండి, పరలోకం భూమిని శాసిస్తుందా? భూమి పరలోకాన్ని శాసిస్తుందా? అసలు సృష్టికర్త భూమి మీద ఉన్నాడా, పరలోకంలో ఉన్నాడా? పెద్దగా చెప్పండి. మరి భూమి ఎట్ట శాసించింది పరలోకాన్ని? ఏం మాట్లాడుతున్నారు? సరిగా ఆలోచించి చెప్పండి. సమస్తాన్ని ఏలేవాడు ఎక్కడున్నాడు? అక్కడుండి ప్రపంచాలు మొత్తాన్ని ఏళ్తున్నాడా లేదా? మరి అప్పుడు రీజన్ ఏంటి? పరలోకమేగా అన్నిటినీ కట్టడి చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఎవరు కట్టడి చేస్తుంది? భూమే పరలోకమా? మళ్ళీ మీరు చెప్పండి, పరలోకమా భూమే? భూమి అంటే ఇటు చూపించండి, పరలోకం అంటే ఇటు చూపించండి. పరలోకమా భూమే? చాలా మంది పాపం ఇటు మనవాళ్ళు అమాయకులు, మహానుభావులు పరలోకమే చేతులు ఎత్తారు. నిజమే, నిజమే. వాళ్ళు ఎత్తినట్టు పరలోకమే దేవుని సింహాసనం ఉన్న స్థలం. పరలోకంలోనే రారాజు కూర్చున్నాడు. ఓకే, అయితే ఆ రారాజు పిల్లలు భూమి మీద కూర్చున్నారు. ఇప్పుడు పెత్తనం కలిగిన వాళ్ళు ఇద్దరండి. పెత్తనం కలిగిన వాళ్ళు ఇద్దరండి. పెత్తనం కలిగిన ఒకడేమో అక్కడ కూర్చున్నాడు. ఆయనకు పుట్టినటువంటి పిల్లలు వీళ్ళు వారసులే కదా, పెత్తందారులే కదా. వీళ్ళేమో భూమి మీద ఉన్నారు. ఇప్పుడు ఏమంటాడు తెలుసా ఆయన అక్కడ కూర్చొని? నా పిల్లలారా, మీరు భూమి మీద వేటిని బంధిస్తారో నేను అక్కడ వాటిని బంధిస్తాను. మీరు భూమి మీద వేటిని విప్పుతారో నేను అక్కడ వాటిని విప్పుతాను. చెప్పండి, ఇక నాకు ఆజ్ఞాపించండి అని అడుగుతున్నాడు నాన్న. ఇప్పుడు పెత్తనం ఎవరికి వచ్చింది? అసలు మొత్తం పెత్తనం ఎవరిది? తర్వాత పెత్తనం ఎవరిది? అందుకు సైతానగాడు ఏడిచేస్తుంది. ఇప్పటిదాకా పెత్తందారిని నేను, ఇప్పుడు ఒక గుంపు తయారయ్యారు పెత్తనం చేసేవాళ్ళు.
అని ఇప్పుడు మన మీద పడి ఏడిచేస్తున్నాడు వాడు. నిజంగా అర్థమైందా? మొదటి పెత్తందారు ఎవరు? తర్వాత పెత్తందారులు ఎవరు? ఎస్. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ పెత్తనం ఇచ్చేటప్పుడు ఈ పెత్తనం ఫస్ట్ ఎవరి మీద ఇచ్చాడు తెలుసా? వాడి మీద ఇచ్చాడు. సైతాను గాడి మీద, వాడి దెయ్యాల మీద ఇచ్చాడు. కావాలంటే చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయం. ఈ పెత్తనం కాస్త ఎవరి మీద ఇచ్చాడో చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయం చూడు. 10వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువు. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలవంతుడి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. అధికారం అన్నదాన్ని అండర్లైన్ చేయి. అధికారం అనుగ్రహించి ఉన్నాను మీకు. ఎందుకు అధికారం ఇచ్చాడు? ఆయన పిల్లలైనందున, ఆయన కొడుకులమైనందున, కూతుళ్ళమైనందున అధికారం ఇచ్చాడు. చదువు. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. అది ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు. మరి ఏం చేయాలి మేము? నువ్వు ఆజ్ఞాపించంతే అన్నాడు ఆయన. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచినను, జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచినను, జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. దేవునికి మహిమ. ఫస్ట్ ఎవరి మీద ఇచ్చాడండి? మీరు ఎక్కడన్నా చదువుకోండి కొత్త నిబంధనలో. మార్కు సువార్త 3:13 రిఫరెన్స్ రాసుకో. మార్కు సువార్త 6:17 రిఫరెన్స్ రాసుకో. మత్తయి సువార్త 10:1 రిఫరెన్స్ రాసుకో. లూకా సువార్త 10వ అధ్యాయము 18వ వచనం రిఫరెన్స్ రాసుకో. మొత్తం చూసుకో. ఎక్కడన్నా మార్కు సువార్త 3:13 చూసుకో. ఆయన కొండ ఎక్కి తనకి ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారం. అధికారం ఏ అధికారం? దయ్యములను వెళ్ళగొట్టే అధికారం. ఓకే. ఇప్పుడు మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం. బాప్తిస్మం పొందిన వాళ్ళకి ఏం అధికారం ఇచ్చాడో చూడు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. అద్దుగో. ఫస్ట్ అధికారం దేని మీద? ఎక్కడన్నా చూడు, ఫస్ట్ అధికారం దాని మీదే. ఎందుకు వాటి మీద అధికారం ఇచ్చాడంటే, భూమిని ఏళ్తుందాయి, భూమిని శాసిస్తుందాయి. వాటిని శాసించడానికి ఫస్ట్ మనకు అధికారం ఇచ్చాడు. వాటి తోలు తీయకపోతే వాటి లోకాన్ని మనం ఆక్యుపై చేయలేం. వాటి తోలు ఊడగొట్టాలి. ఇప్పుడు మన వాళ్ళకేమో అసలు మనకి అధికారం ఉందన్న సంగతే తెలియచావదు. ఏ కాడికి సైతాను బలవంతుడు, సైతాను తెలివిగల్లోడు, సైతాను శక్తివంతుడు, వాడి గొప్పతనాన్ని గురించి మాట్లాడుకోవటం దొంగోడు గాని పెంకులేసినట్టు అంత మనమే వాడికి అప్పచెబుతున్నాం. మొన్న చెప్పాగా, గుర్తుందా? శుక్రవారం ఆదివారం చెప్పా, దొంగోడు తప్పించుకొని పోతున్నాడంట. జనం వెంబడబడ్డారు. వాడే ఎడుపోవాలి అర్థం కాక పెంకు పంచ ఎక్కాడు. పెంకు పంచ ఎక్కి పెంకు పంచ మీద కూర్చున్నాడు. జనం చుట్టూ గమ్మారు, పెంకు పంచ చుట్టూ గమ్మారు. వాడు ఫిక్స్ అయిపోయాడు, చిక్కారా ఇక చంపారు నన్ను అనుకున్నాడు. ఈ లోపు ఈ ఉన్నోళ్ళలో ఒకడు అన్నాడు, ఒరే వాడు అసలే దొంగోడ్రా, పెంకులు వేసినా వేస్తాడు అన్నాడు. అప్పటిదాకా వాడికి టెన్షన్లో ఐడియా రాలా. వీడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడు, ఇక తీయడు పెంకులు, తడగో పెంకు బీకి కనపడేవాడు కల్లా కొడుతున్నాడు. ఒక్కడు లేడు ఇక అక్కడ.
శుభ్రంగా దిగి జంపు. ఇప్పుడు ఐడియా ఎవరు ఇచ్చారు? తన్నులు తినేవారం కదూ. అట్లాగే మనం కూడా సైతాను బలవంతుడు, సైతాను అట్ట చేస్తాడు, సైతాన్ని ఎట్ట చేస్తాడు, ఊరగా సైతాను పాట పాడి 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 వాడికి అనేక కోరలు మనం మొలిపించాం. సోదితనం కదూ, తెలివి తక్కువతనం కదూ. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, వాడి అధికారాన్ని గురించి నువ్వు ధ్యానించటం కాదు, వెర్రి ముఖమా, నీకు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించి వాడిని శాసించమంటున్నాడు ఆయన. వాడికున్న అధికారాన్ని గురించి నువ్వు అదురుపోవటం కాదు, నువ్వు భయపడటం కాదు, నువ్వు వాడి అధికారాన్ని గుర్తు చేయటం కాదు, నీ అధికారాన్ని గుర్తు చేసుకో. సమస్తము శత్రు బలం అంతటి మీద, కొంత మీద కాదు, శత్రు బలం అంతటి మీద, మంత్రశక్తుల మీద నీకు అధికారం ఇచ్చాడు, దయ్యపు శక్తుల మీద నీకు అధికారం ఇచ్చాడు, అంధకార శక్తుల మీద నీకు అధికారం ఇచ్చాడు, అపవిత్ర ఆత్మల మీద నీకు అధికారం ఇచ్చాడు, వాటి నాయకుడైన సైతాను మీద కూడా నీకు అధికారం ఇచ్చాడు. రే మంత్రగాడ, చేసుకో. నజరేయుడగు యేసు నామములో నువ్వు నీ మంత్రాలు నశించుగాకను. మొత్తం పోతావాడు, ఊడ్చుకొని పోతాడు అంతే. రెండు జరుగుతాయి, మారణన్నా మారతాడు, మరణమన్నా అవుతాడు. మళ్ళీ ఇక రెండు ఆప్షన్ లేదు వాడికి. ఎందుకంటే అంత అధికారం ఇవ్వబడింది మనకి. దేన్ని బంధిస్తారో నేను దాన్ని బంధిస్తానన్నాడు, దేన్ని విప్పుతారో నేను దాన్ని విప్పుతానన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా? ప్రభువా, సైతాన్ని ఆయన శోధిస్తాడు ప్రభువా, అయ్యా వాడు అట్టగొడతాడయ్యా, ఎట్టగొడ, వాడికి లేని ఐడియాలు కూడా. వాడు కూర్చొని ఎవరు ఈ ఆలోచన నాకు రాలేదురా, ఓ ఈ టైపులో శోధించవచ్చుగా. మనం ఏ టైపులో శోధించబడాలో మనమే వాడికి ఇస్తుంటాం నోట్స్ అంతా. అది కాదు ఇక్కడ నీకు దేవుడు చెప్తూ, నువ్వు బంధించు అన్నాడు. నువ్వు మోకాళ్ళుని ప్రభువా సాతాన్ని, వాడి కార్యాలని, వాడి దురాత్మల్ని, వాడి కార్యాలని, వాడి అంధకార శక్తులని, వాడి కార్యాలని యేసు నామములో బంధిస్తున్నాను. బంధించబడటం అంటే ఏంటో తెలుసా? నిర్వీర్యమైపోతాయి, ఫెయిల్ అయిపోతాయి, సక్సెస్ అవ్వవాడి కార్యాలు. మంట పొడుతుంటది ఇప్పుడు వాడికి. ఎందుకంటే ఒక రహస్యాన్ని ఓపెన్ చేశాగా, ఇక మీరు వదిలిపెట్టరుగా, ఇక పెడతారుగా నిప్పు, సూపర్ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇక నువ్వు వేలు చూపించడమే. నువ్వు చేయాల్సింది ఏంటంటే చేతులు జోడించి దండం పెట్టడం కాదు. ఇది నీకు ఇచ్చిన అధికారం. ఇది వేలు. మంచి పాట ఒకటి వస్తుంది ఇప్పుడు. దేవునికి స్తోత్రం. పాడాలనిపిస్తుంది, మళ్ళీ పాడితే మళ్ళీ వదిలే, కొత్త పాట వదిలే. వద్దు అమ్మో, నేను పాడితే ఇంకేమన్నా ఉందా అసలు? నేను అమ్మో అక్కడే వినాలి మనం. నాకు ఉదారం ఆగదు, మీరు అట్ట అడగవాకండి నన్ను. వద్దు, నేను అక్కడ పాడుతా, మమ్మ కదా ఆడ పాడుతాలే. టైం అవుతుంది మనకు, ముగించుకుందాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు మొత్తం నన్ను గదిలో తీసుకెళ్తారు నువ్వు అని. కొద్ది ఓపిక పట్టండి. విందురు కానీ సూపర్గా, సంవత్సరం అంతా విందురు కానీ. అది ఎలాంటి పాట అంటే బతుకంతా పాడుకోవచ్చు ఆ పాట, జీవితం అంతా పాడుకోవచ్చు. అలాంటి పాట ఇచ్చాడు యేసయ్య. స్తోత్రం, హల్లెలూయా. ఎగరాలేక దయ్యాలు పట్టిన వాళ్ళు యేసునామములో ఎగిరెగిరి పడిపోవాలంటే యేసునామం. నేను బాగున్నాం, ప్రార్థన చేసి రిలీజ్ చేద్దాం. చూడండి ఎంత అధికారం ఇచ్చాడు. గుర్తించామా మనం? అధికారం ఇచ్చాడు. మరి అదురుబొమ్మని చెప్పాడా? అధికారం ఇచ్చాను శాసించమన్నాడా? అన్నాడు. మీరు భూమి మీద వేటిని బంధించరు. చూడండి మత్తయి సువార్త 18వ అధ్యాయం ఒక్కసారి తీయండి, బైబిల్ పాట తర్వాత కానీ తీయండి.
నేను 18వ వచనం. 18 చదువునానా. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఓకే, పరిశుద్ధాత్మ కార్యాలను విడుదల చేయండి. ఇక నుంచి మీరు చేయాల్సిన పని అది. సైతాను కార్యాలని బంధించండి. వాడి కార్యాలన్నీ నాశనం అయిపోవాలి ప్రభువా. వాడి కార్యాలన్నీ నిష్ఫలమైపోవాలి, నిర్వీర్యమైపోవాలి. వాడి దురాత్మలు, వాడి దెయ్యాలు, వాడి అపవిత్రాత్మలు, వాడి అంధకార శక్తులన్నీ, వాటి కుట్రలు, వాటి కార్యాలన్నీ నాశనం అయిపోవాలి. వాటిని బంధిస్తున్నాం యేసు నామములో. వాళ్ళ మంత్రశక్తులు, మంత్ర ప్రయోగాలు నాశనం అవ్వాలి యేసు నామములో. వాటిని బంధిస్తున్నా యేసు నామములో. వేలే వేలే చేతులు జోడించమని చెప్పలా మన దేవుడు. నువ్వు నా బిడ్డవే, నువ్వు వేలుంచి శాసించు, నేను చూసుకుంటాను అన్నాడు. మీరు ఒక మాట చెప్పండి, దూతలు రాజాజ్ఞ వింటారా, యువరాజు ఆజ్ఞ కూడా వింటారా? దూతలు మహారాణి ఆజ్ఞ వింటారా, యువరాణి ఆజ్ఞ కూడా వింటారా? పెద్దగా చెప్పాలి. యువరాణి కోరిందనుకో, దూతలారా నన్ను ఉద్యానవనంలోనికి కొనిపోండి అందనుకో, చిత్తం యువరాణి అని రథం తీసుకొని పోతారు. అంతేగాని అయ్యి పిల్లరాణి, అయ్యి యువరాణి, మీ అమ్మ చెబితే వింటా, మీ నాన్న చెబితే వింటా, నువ్వు చెబితే వినం అంటారా? రాజుకి రాణికి ఎంత హక్కు ఉందో వారికి జన్మించిన వీళ్ళకు కూడా అంతే హక్కు ఉంది. మనం గుర్తించాలి. ఇది మీకు అర్థం కావాలి. నువ్వు శాసించినప్పుడు దూతలు వెళ్ళి పోరాడతారు. నువ్వు చెప్పింది దూతలు చేస్తారు. నిజం సోదరా. కానీ అంత విశ్వాసం మనకి మరి ఉంటుందో ఉండదో తెలియదు, కానీ ఎంతమందికి ఉంటుందో ఉండదో తెలియదు. కానీ నిజంగా నేను చెప్పిన వాస్తవాన్ని విశ్వసించి శాసించగలిగితే ఏది కూడా నీ మీద కానీ, నీ కుటుంబం మీద కానీ, పరిచర్య మీద కానీ పనిచేయదు. అలాంటి పవర్ ఇచ్చాడు మనకి. దేని మీద ఇచ్చాడో చూడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. అక్కడ చదవండి, నేను ప్రార్థన చేయకపోతే అప్పుడు అడగండి. ఆయన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాడు. దేని మీద అధికారం ఇచ్చాడు? అపవిత్ర ఆత్మల మీద అధికారం ఇచ్చాడు. ప్రతి విధమైన రోగం మీద అధికారం ఇచ్చాడు. ప్రతి విధమైన వ్యాధి మీద అధికారం ఇచ్చాడు. రోగాల మీద అధికారం ఇచ్చాడు. రోగాలకు దండం పెట్టమని చెప్పాల, రోగం మీద అధికారం ఇవ్వబడింది. అపవిత్రాత్మల మీద అధికారం ఇవ్వబడింది. దురాత్మల మీద అధికారం ఇవ్వబడింది. దయ్యపు శక్తుల మీద అధికారం ఇవ్వబడింది. మంత్రశక్తుల మీద అధికారం ఇవ్వబడింది. అంధకార శక్తుల మీద అధికారం ఇవ్వబడింది. వాటి నాయకుడైన సైతాను గాడి మీదే, శత్రు బలం మొత్తం మీద అధికారం ఇవ్వబడింది మనకి. మీకు తెలుసా? ఇటు వీటిని బంధించవచ్చు, అటు నాన్నకి మనం ఆజ్ఞ జారీ చేయొచ్చు. వాస్తవంగా ఆయన ఆజ్ఞాపిస్తే మనం వినాలి కదా. ఆజ్ఞ జారీ చేసేది ఎవరు? తండ్రి. వినాల్సింది ఎవరు? పిల్లలు. కానీ మీకు ఒకటి తెలుసా? ఎప్పుడు తండ్రే కాదు, పిల్లలు కూడా తండ్రికి ఆజ్ఞలు జారీ చేస్తారని తెలుసా? పిల్లలు కూడా తల్లికి ఆజ్ఞలు జారీ చేస్తారని తెలుసా? మమ్మీ ఏంటి ఈరోజు నాకు చెప్పు, ఈరోజు నాకు దొండకాయ వేపుడు చేయి, దొండకాయ వేపుడు చేయి. ఏమందమ్మా? ఎందుకమ్మా? ఈరోజు నాకు తినాలనిపిస్తుంది మమ్మీ. చేస్తావా చేయవా? చేయక చేస్తానా? ఏందో ఈరోజు అయ్యే తీసుకొచ్చా నేను కూడా. లేకపోతే మార్కెట్కి పోయినా తెచ్చిద్దమ్మా. ఎందుకు తెలుసా? కూతురు అడిగింది, తెచ్చిద్ది. అమ్మ ఆజ్ఞాపించడమే కాదు, మీకు తెలుసా
మన ఆజ్ఞను అమ్మ కూడా తీసుకుంటుందని. ఎందుకు తీసుకుంటుందంటే ప్రేమ. నాన్న మనకు పనులు చెప్తాడు, నాన్న ఆజ్ఞలు మనం తీసుకుంటాం. మీకు ఒకటి తెలుసా, మన ఆజ్ఞ కూడా నాన్న తీసుకుంటాడు. డాడీ నన్ను బట్టల షాపుకి తీసుకెళ్తావా, తీసుకెళ్ళవా? నాకు ఒక డ్రెస్ ఇప్పిస్తావా, ఇప్పించవా? ఎట్టి పరిస్థితుల్లో నువ్వు తీసుకెళ్ళాలని వేలు చూపిస్తాడు. చిత్తం యువరాణి, సాయంత్రం నేను డ్యూటీ నుంచి రాగానే, ఎప్పుడు 10ంటికా? కాదమ్మా, సార్ని అడిగి పెందలాడు వస్తా, 8 కల్లా వస్తా. తమరు రెడీగా ఉంటే తమరిని తీసుకెళ్ళి తమరు కోరిన ఆ డ్రెస్ని ఇప్పిస్తా. సరే పో, నవ్వుకుంటూ పోతాడు నాన్న. అంతేగాని ఇంత లేవు, నాకు ఆజ్ఞలు జారీ చేస్తున్నావు అని కొడతాడా, తిడతాడా? దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకొని పోతాడు. చిత్తం యువరాణి అని. నాన్న మమత. ఎప్పుడన్నా కోపడ్డావా నీ కూతురు నిన్ను శాసిస్తే? చాలా మంది తండ్రులు అట్లా కోపడరు. ఎవరో ఆశోదోడు తప్ప, ఎవరో ఉంటారు ఆశోదోళ్ళు. ఏంది నాకే చెబుతున్నారు ఏంది అని ఆశోదోళ్ళు. మైండ్ సరిగా ఉన్నాడు ఎవడు కోపడ్డావు. ప్లేట్ ముందు పెట్టుకొని కూర్చుంటది, డాడీ నీళ్ళు ఇవా అంటది. నీళ్లు కూడా అందించాలి. సరే ఇస్తాడు. కూతురికి ఎన్ని సేవలో. ఆసుపత్రిలో బెడ్ మీద పండుకుంటే ఇక కాళ్ళు ఒత్తడం దగ్గర నుంచి, నానా ఏం లేదు డాడీ కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, మమ్మీ కాళ్ళు లాగుతున్నాయి మమ్మీ. అవునా, పండుకో తల్లి, నువ్వు పండుకో. కాళ్ళు ఒత్తలేదా, మేము ఒత్తలేదా? పని చేయించుకుని అట్లా చెప్పరేందండి, పాపం తగిలిందండి. చెప్పండి, అమ్మ చేయలేదా? నువ్వు బెడ్ మీద పండుకుంటే చేయలా? నిద్ర కూడా మానుకొని తెల్లారుతులు నీ మంచం దగ్గర ఉండి టైంకి లేపి ఆ నోట్లో ఆ టాబ్లెట్. ఎంత సేవ, ఎంత సేవ. ప్రేమను బట్టి నీ ఆజ్ఞలను కూడా నీ తల్లి తండ్రి లోబడ్డట్టు నా తండ్రి అడుగుతున్నాడండి నాకు ఆజ్ఞాపించమని. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 11వ వచనం. అదంట చూడండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడకు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రాగల వాటిని గూర్చి నన్ను అడుగుదురా, నా కుమారులను గూర్చియు నా హస్త కార్యములను గూర్చి నాకే ఆజ్ఞాపింతురా. పుట్నోట్లో ఏముందో చూడు, ఆజ్ఞాపింతురా అన్న కాడ ఆజ్ఞాపించుడి. అదిగో దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆజ్ఞాపించండి, ఆజ్ఞాపించండి. అందుకే నేను ఒక పాట రాసుకున్నా. అడుగమంటివే అడుగమంటివే అక్కరలన్నీ నన్నడుగమంటివే, అడుగమంటివే అడుగమంటివే అక్కరలన్నీ నన్నడుగమంటివే, ఆపదలో నేనే ఆశ్రయము వంటివే, అడుగమంటివే. అంటే ఇది ఎలాంటి తెలుసా? నువ్వే అడగమన్నావుగా, నువ్వే చెప్పమన్నావుగా, ఆజ్ఞాపించమన్నావుగా, చేస్తానన్నావుగా అని అడుగుతున్నా, చెయ్యి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇంత చనువు ఉంది ఆయన దగ్గర మనకి, ఇంత స్వతంత్రం ఉంది ఆయన దగ్గర మనకి. ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి. నిజంగా అర్థమైందా? ఎంత చనువు. తల్లిదండ్రి దగ్గర పిల్లలు సాగించుకున్నట్టు మన పరలోక తండ్రి దగ్గర మనం సాగించుకోవడానికి మనకు చనువు ఇచ్చాడు. ఆజ్ఞాపించండి అని ఆయనే కోరాడు, బంధించండి అని ఆయనే కోరాడు, విప్పండి అని ఆయనే కోరాడు. మీరు అడగండి నేను చేస్తానన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం మన తండ్రి అధికారాన్ని, మన అధికారాన్ని గుర్తించాలా, శత్రు అధికారాన్ని గుర్తించాలా? మనకు ఆ అధికారం తెలియదు, మన అధికారం తెలియదు. వాడి అధికారం ఒక్కటి తెలుసు. కదిలితే సైతాను మామూలోడు కాదు, సైతాన్ అట్ట చేస్తాడు, సైతాన్ ఇట్ట చేస్తాడు, సైతాన్ అట్ట అని వాడి పెద్దాకలు వాడికి పెంకులు ఇస్తాను తన్నులు తినటానికి. పెంకులు వేయడం మానుకుందాం, పెంకులు మనం తీసుకుందాం. వాడి మొహం పచ్చడయ్యేటట్టు కొడదాం. లే, పైకి లేచి నిలబడు. అమ్మయ్యా అయిపోయిందా ఈ రోజుకే, ఇంటికి పోవటమే.
అని కొంతమంది మనసులో ఆనందం కలుగుతుంది. అట్లా కలుగుతుందా, లేకపోతే అయ్యో అయిపోయింది అనిపిస్తుందా? షోల్లే లేండి, త్వరగా వీళ్ళు లేవలేకపోతున్నారు, లేపండి. ఎక్కడోళ్ళు అక్కడ పైకి లేచి నిలబడదాం. ఈ రోజు నుంచి సాతాను కార్యాలను బంధిద్దాం, దురాత్మల కార్యాలను బంధిద్దాం, వాటిని శాసిద్దాం. దేవుడు మనకిచ్చిన అధికారం అన్నిటి మీద ఉంది. ప్రకృతి మీద ఉంది, రోగాల మీద ఉంది, అపవిత్ర ఆత్మల మీద ఉంది, బలహీనతల మీద ఉంది, పరిస్థితుల మీద కూడా ఉంది. మనకు అధికారం ఇచ్చున్నాడు నా తండ్రి. అధికారాన్ని బట్టి మీరు దేన్ని బంధిస్తారో నేను అక్కడ బంధిస్తాను, మీరు దేన్ని విప్పుతారో నేను అక్కడ విప్పుతాను అన్నాడు. అంటే ఇప్పుడు ఏది కంట్రోల్ చేస్తుంది పరలోకాన్ని? భూమి మీద ఉన్న సంఘం అంటే మనం. అక్కడేమో తండ్రి ఉన్నాడు, ఇక్కడేమో పిల్లలు ఉన్నారు. అక్కడ అధికారం ఉంది, ఇక్కడ పిల్లలు కూడా అధికారం ఇవ్వబడి ఉంది. కాబట్టి అధికారాన్ని గుర్తించండి. ఇంకా ధ్యానిస్తే ఇంకా దేని మీద అధికారం ఇచ్చాడో కూడా మస్తు సంగతులు ఉన్నాయి. టైం చాలదు. అందుకని టూకీగా మీరు చురుకైన వాళ్ళని నమ్మి టూకీగా మ్యాటర్ అందించా. ధ్యానం చేయండి, అన్నిటి మీద మనకున్న అధికారాన్ని గుర్తుపట్టి ప్రార్థించండి. దేవుని వ్రేలితో సమస్తమును శాసించినట్టు ఆయన బిడ్డగా నీ వ్రేలితో కూడా సమస్తాన్ని శాసించే హక్కు, అధికారం నీకు ఇవ్వబడింది. హల్లెలూయా. 3 సంగతులు గుర్తుపెట్టుకోండి. 1, నువ్వు దేవుని కుమారుడివి, కుమార్తెవి. దేవుని దృష్టిలో నీకెంత విలువ ఉందో నువ్వు గుర్తుపట్టాలి. 2, అలా గుర్తుపట్టి దేవునికి తగినట్టుగా నువ్వు బతకాలి. పరిశుద్ధతను ప్రేమించాలి, పరిశుద్ధత కొరకు ప్రార్థించాలి, పరిశుద్ధత కొరకు మొర్ర పెట్టాలి. ఇది 2. 3, ఆ దేవుని కొడుకుగా కూతురుగా నీకు ఎట్టి అధికారం ఇవ్వబడిందో కూడా ఎప్పుడు నీ హృదయంలో, నీ మనసులో, జ్ఞాపకంలో పెట్టుకోవాలి. నువ్వు దేనికి భయపడటం కాదు, సమస్తం మీద నీకు అధికారం ఇవ్వబడింది గనుక శాసించటం నేర్చుకో, శాసించటం నేర్చుకో. నిరాశ నిస్పృహలు ఆవరిస్తున్నాయి. ఏయ్ నిరాశ, యేసు నామములో నా దేవుని యందు నాకు నిరీక్షణ ఉంది, నేను ఎల్లప్పుడూ ఆయన యందు సంతోషంగా ఉంటాను. ఏ రోగమా విడో, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా, విడా. నా దేవుని అధికారం నాకు ఇచ్చున్నాడు నా తండ్రి. ఇదిగో నా బిడ్డ మీద నీకు హక్కు లేదు, నా తల్లి మీద నీకు హక్కు లేదు, నా తండ్రి మీద నీకు హక్కు లేదు, నా భర్త మీద హక్కు లేదు, నా భార్య మీద హక్కు లేదు. ప్రతికూలతల్ని మనం శాసించే అధికారం పొంది ఉన్నామని మర్చిపోవద్దు. ఆ అధికారంతో శాసించు. దేవుని అభిషేకాన్ని, ఆశీర్వాదాలని విడుదల చేయి. పరిశుద్ధాత్మ కార్యాలను విప్పు, సాతాను కార్యాలని బంధించు. కృప మనకు తోడై ఉండును గాక. ఇక నుంచి ఏం చేస్తారో చూపించండి. కొంతమంది ఇట్లా పెట్టు, నాకెళ్ళి కాదు వాడికెళ్ళి. దేవునికి మహిమ. వేలు, దేవుని వేలు. ఆయన వేలు చూపించి సమస్తాన్ని నిర్మిస్తాడు. నీకు కూడా అవకాశం, అధికారం ఇచ్చాడు. నువ్వు ఆయన కొడుకువి, కూతురువి. శాసించు, సమస్తాన్ని గెలుస్తావు నువ్వే. కురిపించుము దేవా నీ ఆత్మ వర్షము, ఫలింతును నీకై. ఈసారి ఎప్పుడన్నా పాడుకుందామా? హల్లెలూయా 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. కురిపించుము దేవా నీ ఆత్మ వర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. కురిపించుము దేవా నీ ఆత్మ వర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. దేవుని ప్రజలందరినీ ఆది మళ్లించిన, ఇజబేలును ఎదిరించిన ఏలియా అభిషేకం. స్తోత్రం. దేవుని ప్రజలందరినీ
సంతతిని దారి మళ్లించిన యెజబేలును ఎదిరించిన ఏలియా అభిషేకం ఐగుప్తు రాజును గడగడ వణికించి ఐగుప్తు రాజును గడగడ వణికించి తనవారిని విడిపించిన మోషే అభిషేకం తనవారిని విడిపించిన అభిషేకం హల్లెలూయా 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన కురిపించుము దేవా నీ ఆత్మవర్షము ఫలింతును నీకై నా జీవితాంతము రాకడ సమయం ఆసన్నమైనది శక్తితో నన్ను నింపమని ఆత్మ మూల్గుతున్నది రాకడ సమయం ఆసన్నమైనది శక్తితో నన్ను నింపమని ఆత్మ మూల్గుతున్నది ఆరంభ సంఘములో ప్రారంభమైన అగ్ని ఆరంభ సంఘములో ప్రారంభమైన అగ్ని అంతకంతకు పెంచి జ్వాలగా మార్చుము తండ్రి అంతకంతకు పెంచి జ్వాలగా మార్చుము తండ్రి హల్లెలూయా 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన ఆమేన్. దేవునికి మహిమ. శాసించు నీ పరిస్థితుల్ని, శాసించు దేవుని వ్రేలితో శాసించు, నీ అప్పులను శాసించు, నీ ఆత్మీయ దరిద్రతను శాసించు, నీ రోగములను శాసించు, నీ పిల్లల్ని పట్టి పీడిస్తున్న దురాత్మలను గద్దించు, నీ పిల్లల్ని విలవిలలాడిస్తున్న దురాత్మలను గద్దించు, నీ కుటుంబాన్ని విలవిలలాడిస్తున్న మంత్రశక్తుల్ని గద్దించు, శాసించు యేసు నామములో. నా దేవుడు నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు. నిన్ను కృంగదీసే ఏ పరిస్థితినైనా నువ్వు శాసించు, ఆజ్ఞాపించు. యేసు నామములో నువ్వు వదిలిపెట్టి పోవాలి అంతే. నువ్వు ఏ సమస్యతో పీడించబడుతుందని శాసించు. భయపడొద్దు, కృంగిపోవద్దు, నిరాశపడొద్దు, పిరికి బారొద్దు. ధైర్యంగా ఎదిరించు యేసు నామములో. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ తండ్రి, నీ సన్నిధిలో ఈరోజు నీ బిడ్డల్ని, నన్ను, మమ్మల్ని అందరినీ సంధించినందుకు నీకు వందనాలు. మా బలహీనతలు కావచ్చు, అపవిత్రాత్మ కార్యాలు కావచ్చు, మమ్మల్ని వేధించే అప్పులు, రోగాలు, సమస్యలు, ఆత్మీయ క్షీణతలు కావచ్చు, వేటినైనా శాసించే హక్కు, అధికారం, బంధించే అధికారం, విప్పే అధికారం మాకు ఇచ్చావని ఈరోజు మాతో మాట్లాడిన స్పష్టమైన సందేశం కొరకు వందనాలు. మేమిక దేనికి భయపడక, వెనకడుగు వేయక, విస్మయం అందక, మాకివ్వబడిన అధికారాన్ని ఉపయోగించి నీ వ్రేలితో వీటన్నిటినీ బంధించడానికి, శాసించడానికి మాకు శక్తి దయచేయి. ఆ విశ్వాసాన్ని, బలాన్ని మాకు దయచేయి. పరిశుద్ధాత్మ కార్యాలను విప్పుతున్నాం యేసు నామములో. పరిశుద్ధాత్మ కార్యాలను విప్పుతున్నాం యేసు నామములో. ఆంధ్రప్రదేశ్ లో ఉజ్జీవం రావాలి. తెలుగు 2 రాష్ట్రాల్లో ఉజ్జీవం రావాలి. భారతదేశంలో ఉజ్జీవాన్ని విడుదల చేస్తున్నాం. భారతదేశంలో పరిశుద్ధాత్మ కార్యాలను విడుదల చేస్తున్నాం. సార్వత్రిక సంఘము ఉజ్జీవముతో నింపబడును గాక. మహాకూటాల విషయంలో కూడా దురాత్మల కార్యాలన్నిటినీ యేసు నామములో ఇది మొదలుకొని బంధిస్తున్నాం. మహాకూటములలో నీ పరిశుద్ధాత్మ కార్యములను విడుదల చేస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ కార్యములను యేసు నామములో విడుదల చేస్తున్నాం. దురాత్మల కార్యములను యేసు నామములో బంధిస్తున్నాం. సైతాను కార్యములు యేసు నామములో బంధిస్తున్నాం. వాటిని నాశనం చేస్తున్నాం యేసు నామములో. వాటి కార్యములు నాశనమగునుగాక. వాటి చర్యలు నిర్వీర్యములైపోవునుగాక.
వాటి కుట్రలు నిరుపయోగములైపోవునుగాక. నీ పరిశుద్ధాత్మ కార్యములు ఇది మొదలుకొని బహు బలముగా జరుగునుగాక. మా బిడ్డల కుటుంబాల్లో, మా బిడ్డల జీవితాల్లో, మా బిడ్డల శరీరాల్లో స్వస్థత విడుదల చేస్తున్నాం, ఆరోగ్యం విడుదల చేస్తున్నాం, సమాధానం విడుదల చేస్తున్నాం, అప్పుల నుండి విడుదల యేసు నామములో కలుగునుగాక. మంత్రశక్తుల నుంచి విడుదల విడుదల విడుదలని బిడుదల కలుగునుగాక. మంత్ర ప్రయోగాలు చేసిన మంత్ర ప్రయోగపు కొడుకులు మారాలి, వాడి యాత్రన్న ముగించాలి. అలాగే తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ మీదకి కుట్ర పన్నుతున్న దుర్మార్గులు మారాలి, వాళ్ళ యాత్రలన్నా ముగించబడాలి యేసు నామములో. నీ బలమైన బాహు చాపి ప్రతి అవసరత తీర్చి, ప్రతి అక్కర తీర్చి, మార్గాల్లో తోడై ఉండి నీ పరిశుద్ధాత్మ కార్యాలు బహు బలముగా విరివిగా జరిగించు. ఏ విధమైన దురాత్మ ఆలోచనలకు, దురాత్మ కార్యాలకు తావు లేకుండా వాటన్నిటిని యేసు నామములో బంధిస్తున్నాం. నీ కాపుదల భద్రత మాకెల్లరికి ఉండును గాక. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. లైవ్ ద్వారా వీక్షించే వారి విషయంలో కూడా సహాయము చేసి ఈ శాసనాన్ని వారు కూడా ఎరుగునట్లు కృప నిమ్మని వారిని కూడా నీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో వారి విషయమై కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చు గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసినవని మేము క్షమించున్న రీతి నీవు అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందు చేతననగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. నిన్ను బట్టి మావి కూడా అయి ఉన్నాయి తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటికి మహాకూటాల్లో కూడా తోడై ఉండి నడిపించును గాక. ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి రోగులైన వారికి అది రాసి ప్రార్థించడం ద్వారా దయ్యాలు వెళ్ళిపోవాలి, రోగాలు స్వస్థత పొందాలి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి. నా బిడ్డలు ఏ ఇంట అడుగు పెడతారో ఆ ఇంట సమాధానం రావాలి. నా బిడ్డలు ఏ ఇంట్లో అడుగు పెట్టి ప్రార్థిస్తారో వారికి వెలుగు రావాలి, వారికి జీవం రావాలి, వారికి స్వస్థత రావాలి, వారికి ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు పోవాలి, వారికి పట్టిన దయ్యాలు కూడా వదిలిపోవాలి. నా బిడ్డలు ఎక్కడ అడుగు పెడతారో అక్కడ సమాజాలు మారాలి. నా బిడ్డలు ఎక్కడ అడుగు పెడతారో అక్కడ ఉజ్జీవం రావాలి. బిడ్డలందరినీ నన్ను నీ చేతికి అప్పగించుకుంటూ తిరుగు ప్రయాణాల్లో తోడై ఉండే ఒక్కరు కీడులో పడకుండా కాపాడమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు రక్తమునకు జయం, యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. నేను హల్లెలూయా చెప్తాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకు స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. ఇక బాప్తిస్మాల కార్యక్రమం మహాకూటాల్లోనే, ఎందుకంటే పోయిన వారంలో అయిపోయినాయి బాప్తిస్మాల కూటాలు. ఇక మహాకూటాల్లోనే. ఇదిగో వాడెవడో బుడ్డోడు దొరికాడు చూడండి, తొందరగా తీసుకోండి మీ వాడిని. మీరు లేదు నేను తీసుకుంటా, బాగున్నాడు వాడు. ఏడో ఒకరా వస్తారు, వాళ్ళు ఏడున్నారో వస్తారు. వాళ్ళ అమ్మ నాన్న తప్పిపోయారని ఎడుతున్నాడు వాడు. దేవునికి స్తోత్రం. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? రైట్. కృప మనందరికీ తోడై ఉండును గాక. సిద్ధపడుతున్నారా కూటాలకి? అన్ని విధాలా సిద్ధపడండి. దైవాశీస్సులు సెలవు. రేపు వచ్చే శనివారం ఏదో ఉందనుకుంటా, ఉందా? తప్పకుండా కలుద్దాం. చెప్పండి, అందరికీ చెప్పండి ఆల్ నైట్ సంగతి. రైట్. ప్రేయర్ చేయండి, సైతాను కార్యాలు బంధించండి, దేవుని కార్యాలు విడుదల చేయండి. మర్చిపోతారా? నీకు ఇచ్చిన అధికారాన్ని గుర్తుపట్టు, ఇక శాసించు. జయం మనదే పో, యేసు నామములో ఆమేన్. రైట్. అందరికి వందనాలు. లైవ్లో జూమ్లో కనిపిస్తున్న బిడ్డ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. సిద్ధపడండి మీరు కూడా మహాకూటాలకి. 4 దినాలు గడిపేటట్లు ముందే ప్రిపేర్ అవ్వండి. ముఖాముఖి కలుసుకుందాం. కృప మనందరికీ తోడై ఉండునుగాక. అది కావాల్సిన ఏర్పాట్ల విషయంలో ప్రేయర్లో పెట్టండి. ఆర్థిక సమృద్ధి దేవుడు ఇచ్చులాగున ఉపదేశాలు కూడా స్పెషల్గా ఉండాలి.
దేవుడు ప్రత్యేకంగా మనతో మాట్లాడాలి. ఆ 4 దినాలు పాటలు కూడా గుర్తుపెట్టుకొని వందనాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మంచిది ప్రియులారా, ఈ రెండవ కూడిక ఆరాధన ఆశీర్వాదకరంగా దేవుడు జరిగించున్నాడు. వెళ్ళేటప్పుడు మీ ప్రయాణాల్లో జాగ్రత్త. వచ్చే శనివారం ఆన్లైన్ ప్రార్థన ఉంది, తెలియని వారికి తెలియపరచండి. అలాగనే దైవజనులు ప్రకటించినట్లుగా మహాకూటముల విషయంలో, పరిచర్య విషయంలో ఆలోచన చేసి అనుకూలత చేసుకొని ప్రతి ఒక్కరూ గ్రౌండ్లో కలవండి. దేవుని పరిచర్యలో వాడబడండి. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఆర్థికంగా తోడ్పడాలి అనుకునేవారు ఆ విషయాల్లో తోడ్పాటును అందించవచ్చు. అలాగనే ప్రార్థన సహాయం చేసేవాళ్ళు చక్కగా మీరున్న స్థలాల్లో ప్రార్థన చేయొచ్చు. లేదా మీకు అనుకూలత ఉంటే ఆ మీటింగ్ గ్రౌండ్కి వెళ్ళి కొంతమందిగా ఆటోలు వేసుకొని వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీరు కూడా అనుకూలత చేసుకొని ఆ ప్రాంగణంలోనికి వచ్చి ప్రార్థనలో గడపవచ్చు. దేవుడు ప్రపంచానికి దీవెనకరంగా మహాకూటాలు మార్చున్నట్లుగా. అలాగనే పరిచర్య చేయాలనుకునేవారు రేపటి నుంచి మరి క్లాతులు అందుబాటులోకి వస్తాయి కాబట్టి పరిచర్య చేయాలని ఆశపడిన వారు ఖచ్చితంగా రేపటి నుంచి కలవండి. మీకు అనుకూలత ఉంటే ఈరోజు ప్రార్థన అయిపోయింది కాబట్టి భోజనం చేసిన తర్వాత అనుకూలతున్న ప్రతి ఒక్కరూ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి మీరు చేయదగిన పనుల్లో మీరు దేవుని పనులు వాడబడాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నాం. అలాగనే బాప్తిస్మాలు పొందాలి అనుకుని కోరుకునేవారు మరి మహాకూటాల్లో బాప్తిస్మాలు ఇవ్వబడతాయి కాబట్టి దాని కొరకు మీరు సిద్ధపడండి. ప్రభు వల్ల తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంచెం సమయం పాటించండి. పురుషులు వేరుగా స్త్రీలు వేరుగా ఉండి ప్రభు బలను తీసుకోండి. కొంచెం సమయం పడుతుంది. అప్పటి వరకు నిదానించండి. వెనకమాల